ఇంటర్ప్రిటేషన్కి ఎలా చేయాలి ఏంటి అన్నది. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే సో వీ హ్యావ్ అథమెటిక్, రీజనింగ్ అండ్ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ ఉంటుంది. సో మనకి మొత్తం టోటల్గా ఏంటంటే 60 hours మినిమం టైమ్ ఈజ్ రిక్వైర్డ్ అండి. సో కావాలంటే మనకు 50 marks 50కి 50 టార్గెట్ చేయాలనుకుంటే, సో ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ దట్. సో 50కి 50 ఇక్కడ దిస్ ఇస్ ద ఓన్లీ పేపర్ సో వేర్ ద థింగ్స్ కెన్ బీ పాసిబుల్ అండి. అంటే ఈ పేపర్లో మాత్రమే మీరు అంతవరకు తెచ్చుకునే స్కోప్ ఉంది కాబట్టి అన్నిసార్లు చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేసే పేపర్ కూడా అన్న. సో మనం టాపిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. సో మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదండి. నేను స్పెషల్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు అనమాట. అంటే మనకేంటంటే వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యో దేని సమ్ రీజన్స్ వల్ల మనం ఎక్కువగా ఏంటంటే షార్ట్ కట్స్ అనేది అప్లై చేసేస్తాం. మనం నార్మల్ మెథడ్కి ఎప్పుడు కూడా వెళ్ళదు. సో జస్ట్ మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటంటే హ్యాబిచుయేట్ అయిపోయి ఉంటాం. సో కాబట్టి ఏంటంటే ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఏంటంటే మనకు పెన్ వెళ్ళిపోతుంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు అన్లర్న్ దట్. అంటే మనం ఆల్రెడీ తెలియని వాళ్ళకి ఏంటంటే తెలుసుకోవడం అన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదండి. తెలిసింది మర్చిపోయి ఇంకా కొత్తగా నేర్చుకోవడమే కష్టం. ఇప్పుడు మనం చేయాల్సిన డిస్క్రిప్టివ్లో అదే ప్రాబ్లం. నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి కూడా కాదండి. నాన్ మ్యాథ్స్ ప్రాబ్లమ్కి ఏంటంటే ఈజీగా నేను చెప్పగలను, కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏంటంటే నాకు వచ్చు అనే ఇది ఉండిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే అదే స్పీడ్లో వెళ్ళిపోతుంటారు. మీకు ఆన్సర్ వస్తే సరిపోదండి. ఆన్సర్ వస్తే మనకి 2 marks కాబట్టి సో మహా అయితే 1/2 mark to 1 mark వస్తుంది. అంటే మనం లూజ్ అయిపోతాం మార్క్స్. ప్రతి మార్క్ కూడా కౌంటే కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఏ మార్క్ని మనం వదలం. ఎవరికి తెలుసు 1 markతోనే చాలామందికి ఏంటంటే ర్యాంక్స్ మిస్ అయిపోయినాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఏంటంటే 1 mark అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పేపర్ని అందుకే మనం చాలా ఫోకస్డ్గా మనం చేయాలండి. సో మినిమం ఏంటంటే 60 hours. సో 60 hours అన్నది ఖచ్చితంగా కావాలి. సో అంతకన్నా ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు, కానీ 60 hours ఇస్ మోర్ దాన్ ఇనఫ్. సో మనం 60 hours అయితే ఈ టైం అంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఏం రాయాలి పేపర్లో, మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా. అంటే 2 marks క్వశ్చన్, అది కూడా ఏంటంటే లెంగ్దీ క్వశ్చన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఏంటంటే షార్ట్ కట్లు చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా కాదు, దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇస్తాడు. సో అంటే మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో మనకి దీంట్లో ఏంటంటే అథమెటిక్ టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్ టాపిక్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా కొన్ని టాపిక్స్ మనకు అవసరం లేదు. రీజనింగ్లో కొన్ని టాపిక్స్ అనేది మనకు అవసరం లేదు. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కొన్ని ఏంటంటే ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇట్స్ ఫర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనమాట. అంటే మనం రాయడానికి కుదురుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే మనం ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసే ప్రాబ్లమ్స్ నుంచి మీకు అడగండి. సో లైక్ ఎన్సీఆర్టీ కానీ మనకి ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ సో ఈ బుక్స్ నుంచి ఇస్తాడు. సో వాడు మీరు యాక్చువల్గా ఎప్పుడైనా సరే మీరు రిఫర్ చేస్తే మీకు ఏంటంటే వర్కింగ్ ఎగ్జాంపుల్స్తో ఇస్తాడు. అంటే మనకి ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8th class 9th class 10th classలో మీరు చేసే ఉండొచ్చు. చేసినప్పుడు మీకు గుర్తుంటుంది, మీరు మొత్తం రాశారు. సో 2 marks కానీ 4 marks కానీ అలా రాసి ఉంటారు. ఆ ప్యాటర్న్లో మనం రాయాలి. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మనం ఏంటంటే సో ఆల్రెడీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేసాం. సో ఎలా చూస్తాయి, ఎలా ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది. సో నేను డైరెక్ట్గా ఏంటంటే ఒక టాపిక్ తీసుకునే స్టార్ట్ చేద్దామండి. ఒక టాపిక్ స్టార్ట్ చేసి సో ఇక్కడ మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ దేనికైనా సరే ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలండి. కాన్సెప్ట్ నేర్చుకోకుండా అయితే మాత్రం మనం దేనికి చేయలేదు. మీకు కాన్సెప్ట్ వచ్చో లేదో నాకు తెలియదు కాబట్టి నేను స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ అర్థం కావాలి కాబట్టి కాన్సెప్ట్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఇంకొక లక్కీ థింగ్ కూడా ఉందండి మనకి. అడ్వాంటేజ్ ఏంటంటే సో షార్ట్ కట్స్ అనేది ప్రతి ప్రాబ్లంకి చేంజ్ అయిపోతే ప్రతి ప్రాబ్లంకి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనకి కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి టాపిక్ కూడా ఒకటే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అథమెటిక్ టాపిక్స్ అన్నింటికి కూడా ఒకటే కాన్సెప్ట్ అన్నమాట. రేషియోస్ అనే టాపిక్ ఒకటి, అంటే నిష్పత్తులు అనేదాన్ని అది ఒకటే కాన్సెప్ట్. దాన్నే మనం ఫ్రాక్షన్గా రాసుకోవచ్చు, భిన్నంగా రాసుకోవచ్చు, లేదంటే పర్సంటేజెస్గా రాసుకోవచ్చు. అదే కాన్సెప్ట్ని ఏంటంటే ఈ రేషియోస్ అనే టాపిక్లోనే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్నెస్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ టాపిక్స్ వస్తాయి అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది మనకి ఇక్కడ. మనకు ఆబ్జెక్టివ్లో అయితే స్పీడ్గా చేయాలి కాబట్టి ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఏదైనా షార్ట్ కట్స్ ఉంటాయా అన్నది మనం చూసుకుంటాం. అఫ్కోర్స్ అక్కడ కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంటే, బట్ షార్ట్ కట్స్ వరకు మనం చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటాం. ఇక్కడ అలా లేదు. ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజ్తో బ్లెస్సింగ్ ఇన్ డిస్కస్ అన్నట్టుగా సో మనకు ఒక డిసడ్వాంటేజ్తో పాటు అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఒక కాన్సెప్ట్తోనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ చేయవచ్చు. సో కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ నేను ఏ టాపిక్ చెప్పినా సరే దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్గా కూడా క్వశ్చన్స్ ఇస్తాడు మనకి. డైరెక్ట్గా ఏంటంటే సమ్స్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. సో మనకి కాన్సెప్ట్ రిలేటెడ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే అదే మనకి కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. వన్ టాపిక్, ద ఫస్ట్ టాపిక్
మనం తీసుకునే టాపిక్ వచ్చేసి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఫస్ట్ కంప్లీట్గా కాన్సెప్ట్ అప్లై చేసిన తర్వాత దెన్ వీల్ డూ ద ప్రాబ్లమ్స్ అమ్మ. రేషియోస్ అండ్ ప్రపోర్షన్ అంటే తెలుగులో ఏంటంటే నిష్పత్తి మరియు అనుపాతం. రేషియో అంటే నిష్పత్తి, ప్రపోర్షన్ అంటే అనుపాతం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రేషియో? రేషియో అంటే ఏంటన్నది చూద్దాం. సో జనరల్గా మనకి ఏంటంటే రేషియో అన్నది, సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి 4:5, సో దీన్ని రేషియో ఆర్ నిష్పత్తి అనేసి అంటాము. ఓకే, సో మనం జనరల్గా సో దాని మీనింగ్ ఏంటి? రేషియోస్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ కంపారిజన్. ఇన్ కేస్ నేను ఇలా చెప్పాను అనుకోండి, ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5, అంటే ఒక తరగతిలో బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవాళ్ళు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, నేను ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ఏంటంటే తెలుగులో కంప్లీట్గా చెప్తాను. సో బోత్ ద లాంగ్వేజెస్ రెండింటిని యూజ్ చేస్తాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి ఇమీడియట్గా. టెర్మినాలజీ కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలో కూడా యూజ్ చేస్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవారు 4:5 రేషియోలో ఉన్నారనేసి అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? బాయ్స్ 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ 5 మెంబర్స్ ఉన్నారనా? ఎగ్జాక్ట్గా అంతేనా? కాదు కదమ్మా. ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ అనేవాళ్ళు 4:5లో ఉన్నారు, రేషియోలో ఉన్నారనేసి చెప్పుకున్నాం. అంటే దట్ డస్ నాట్ మీన్ దట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 4, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ 5. అంటే బాయ్స్ ఓన్లీ 4 మెంబర్స్, గర్ల్స్ ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నట్టు కాదు. అంటే ఇదేంటి? ఇది ఒక రిలేషన్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, అంటే బాయ్స్ 4 మెంబర్స్ అంటే మనం టోటల్గా ఒక 20 మెంబర్స్ ఆర్ 18 మెంబర్స్ ఉన్నారనుకున్నాం. 18 మెంబర్స్ మొత్తం ఉంటే సో డైరెక్ట్గా ఏంటంటే బాయ్స్ 4 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్, అంటే ఇక్కడ 18 పార్ట్స్, అంటే బాయ్స్ 8 మెంబర్స్, రిమైనింగ్ అందరూ కూడా గర్ల్స్ అవుతారు అనేసి. అంటే ఈ రేషియోని బట్టి మనం చెప్పలేము, ఆ నిష్పత్తి బట్టి మనం చెప్పలేము అనమాట. ఎంతమంది ఉన్నారు అన్నది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. రేషియో డస్ నాట్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ వాల్యూస్. అది ఏమిస్తుందంటే ఇట్స్ ఎ రిలేషన్ అమాంగ్ ద సిమిలర్ థింగ్స్ అనమాట. ఒకే ఐడెంటిటీ ఉన్నదానికి సిమిలర్ థింగ్స్లో వస్తుంది అనమాట. ఇది బేసిక్ నార్మల్గా రేషియో ఒక డెఫినేషన్. సో విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. మనకి ఏం ఇంపార్టెంట్ అన్నది ఫస్ట్ మనకి. సో బేసిక్గా నేను ఒక రేషియో తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఏమంటామా? రేషియో ఆర్ నిష్పత్తి అనేసి అంటాం. 1:2. సో దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదమ్మా, 1/2. ఎప్పుడైనా సరే ఒక రేషియో అయినా ఒక ఫ్రాక్షన్, దీన్ని మనం రేషియో అంటాం. ఇలా ఉంటే మనం దీన్ని రేషియో అనేసి అంటాం. ఇలా రాస్తే దీన్ని ఏమంటాం అంటే ఫ్రాక్షన్ అనేసి అంటాం, అంటే భిన్నం అనేసి అంటాం. సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడిగానమ్మా, 50% ఆఫ్, ఇది మన అందరికీ తెలిసిందే, 50% ఆఫ్ సమ్ 120 అనేసి అన్నాను. 50% అంటే ఏంటమ్మా? 50% మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, 50% ఆఫ్ 120 అనేసి. 50% అంటే మనం చాలా డైలీ లైఫ్లో కూడా యూజ్ చేస్తాం. 50% అంటే ఏంటి? 50% ఇస్ నథింగ్ బట్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 50% అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా హాఫే కదమ్మా. జనరల్గా 50% మనం చెప్తాం, క్యాల్కులేట్ చేస్తాం. 50% అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా హాఫ్. సో జనరల్గా మనకి పర్సంటేజ్ వైజ్ తీసుకోవాలంటే 50 డివైడెడ్ బై 100 అని రాసుకుంటాం. పర్సంటేజ్ ఎప్పుడున్నా సరే దాని మీనింగ్ ఏంటి? డివైడెడ్ బై 100 ఇంటూ 120 అనేసి వస్తుంది. సో 0 0 క్యాన్సిల్, 51 5 1 5 2. అంటే 50% ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా సరే మనకి ఏమవుతుందమ్మా? 1/2 అవుతుంది కదా. అంటే ఇదే 1/2 నేను 50% అని కూడా అనొచ్చు కదా. 50% అంటే మీనింగ్ ఏంటి? సో సేమ్ 50 డివైడెడ్ బై 100. అంటే ఇక్కడ చూడండి, 1:2 అనే రేషియోని, అనే నిష్పత్తిని నేను 1/2గా రాసా. అంటే ఏంటది? ఒక ఫ్రాక్షన్గా రాసా. అలాగే ఆ 1/2నే నేను 50% అంటే ఒక పర్సంటేజ్గా రాసా. అంటే ఒక రేషియోని మనం ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు, పర్సంటేజ్గా రాయొచ్చు. సో దానికి ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో కూడా రాసేటప్పుడు మీకు కావలిస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మనం జనరల్గా అయితే చేంజ్ చేస్తాం, అంటే పర్సంటేజెస్ నుంచి రేషియోస్ నుంచి పర్సంటేజ్గా, అంటే ఒక భిన్నం నుంచి శాతంగా కానీ, లేకపోతే ఎలా అయినా మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ 3లో మనకి నచ్చినట్టుగా, మనకి ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట. సో మీకు మరొకసారి చెప్తున్నానమ్మా, ఈ టాపిక్స్ అన్ని, అథమెటిక్ టాపిక్స్ అన్ని, ఒక్కొక్క టాపిక్ సెపరేట్ ఏం కాదు, అన్నీ కూడా ఒకటే టాపిక్. ఓకే, నార్మల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక 120 రూపీస్ ఉన్నాయమ్మా. 120 రూపీస్ ఏబిసి అనే 3 మెంబర్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం. ఏ రేషియోలో? 4:3:5 రేషియోలో నేను డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాను. దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి, ఇలా అడిగాడు. ఓకే, ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ 120 రూపీస్ అమాంగ్ ఏబిసి ఫ్రెండ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3:5. దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి. అంటే 120 రూపాయలు ఏంటంటే ఏబిసి ముగ్గురు కూడా ఏంటంటే 4:3:5 నిష్పత్తిలో పంచుకున్నారమ్మా. అయితే ఏ వాల్యూ ఎంత తీసుకుంటాడు, బి ఆ 120 రూపీస్లో ఎంత తీసుకుంటాడు, అలాగే సి ఎంత తీసుకుంటాడు. జనరల్గా అయితే రేషియోస్ అనేది మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అన్న. ఓకే, సో ఇవి రాకముందే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది చేశారు. మనం విలేజెస్లో వెళ్ళినా సరే ఏంటంటే ఏమి చదువుకోని వాళ్ళు కూడా ఈ 120 రూపీస్ ఇలా డివైడ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా చెప్తారు.
ఓకే, వాళ్ళకి ఏం పెద్ద పెద్ద రేషియో అంటే ఏంటో తెలియదు, ఇలాంటివి ఏమీ తెలియదు, పర్సంటేజ్ తెలియదు. మీరు ఎవరైనా సరే షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళండి, జనరల్గా వాళ్ళు ఎక్కువ చదువుకోరు కానీ చేయగలరు. ఎలా చేయగలరు అంటే ఇది మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అనమాట. సో ప్రతిదానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇది మ్యాథ్స్ లాంగ్వేజ్. మ్యాథ్స్ లాంగ్వేజ్లో మనకి ఏంటంటే రేషియో అనే వర్డ్ మనం చెప్పుకున్నాం. సో అదే నార్మల్ లాంగ్వేజ్లో అంటే ఎలా అంటే పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకుంటారు, అంటే భాగాలుగా డివైడ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు A:B:C అనే వాళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారమ్మా, A 4 పార్ట్స్ తీసుకుంటాడు, B అనేవాడు 3 పార్ట్స్ తీసుకుంటాడు, C అనేవాడు 5 పార్ట్స్ తీసుకుంటాడు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటే టోటల్ పార్ట్స్ అంటే వాడు ఇచ్చిన మొత్తం అమౌంట్ని ఏంటంటే పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకుంటారు. A takes that 4 parts, B takes 3 parts and C takes 5 parts. అలా తీసుకున్న తర్వాత పార్ట్స్ వైజ్ చూసుకుంటే మొత్తం దేనికి ఈక్వల్ అమ్మా, 4 + 3 + 5. అంటే ఎన్ని పార్ట్స్ అవుతాయంటే A 4 పార్ట్స్ తీసుకుంటాడు, B 3 పార్ట్స్ తీసుకుంటాడు, C 5 పార్ట్స్ తీసుకుంటాడు, అంటే 12 పార్ట్స్. 12 పార్ట్స్ అంటే మొత్తం దేనికి ఈక్వల్ అమ్మా, 120 రూపీస్, అంతే కదా. ఇది పార్ట్స్ వైజ్ తీసుకుంటే అమౌంట్ ఎంత ఇచ్చాడు, 120. మనం జనరల్గా రేషియోస్లో చేసేది ఏంటంటే ఈ పార్ట్స్ని ఆ వాల్యూకి మనం ఈక్వల్ చేస్తాం. 12 పార్ట్స్ అంటే ఎంతమ్మా, 120 రూపీస్. దెన్ 1 పార్ట్ ఎంత అవుతుంది, 120/12 కదా, అంటే 10 అవుతుంది. ఒక్కొక్క పార్ట్ 10 రూపీస్ అవుతుంది. అంటే ఏ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడమ్మా, ఏ షేర్ ఎంత, 4 పార్ట్స్. 4 పార్ట్స్ కాబట్టి 4 × 10 అంటే ఎంత, 40 అవుతుంది. అలాగే బి ఎంత తీసుకుంటాడమ్మా, 3 పార్ట్స్ కాబట్టి 3 × 10 అంటే 30. అలాగే సి ఎన్ని పార్ట్స్ తీసుకున్నాడమ్మా, 5 పార్ట్స్. 5 పార్ట్స్ కాబట్టి ఏంటి, 5 × 10 అంటే 50 రూపీస్. ఇలా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అది మనకి ఏంటంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో 4:3:5. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం పార్ట్స్ వైజ్ అన్నది ఎగ్జామ్లో చేయం. ఓకే, ఎగ్జామ్లో మనం రాసి ఇది మనం మ్యాథ్స్లో మనకి ఏంటంటే మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. సో 4, 3, 5 అంటే 12 పార్ట్స్ ఈక్వల్ టు 120, ఈచ్ పార్ట్ 10 అనేసి మన మైండ్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అవుతుంది. ఓకే, బట్ మీరు డిస్క్రిప్టివ్లో రాసేటప్పుడు ఆ విధంగా మీరు రాయకూడదు. ఇక్కడ మనం ఏ రేషియో ఇచ్చినా సరే రేషియో కాన్సెప్ట్ ఏంటంటే జనరల్గా మనకి రేషియో కాన్సెప్ట్ వచ్చేసరికి సపోజ్ సంథింగ్ ఏదైనా ఒక వాల్యూ అనేది A:B అనేవి 2 నెంబర్స్ అనేవి 2:3 రేషియోలో ఉన్నాయనుకోండి. మ్యాథమెటికల్ వాల్యూ ఏమవుతుందంటే దేనికైనా సరే ప్రతి సైడ్ కూడా మనం ఏంటంటే ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఒకే నెంబర్తో ఒక కాన్స్టెంట్ ఒక రేషియో అంటే మనం మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈచ్ సైడ్ని కూడా మనం ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అదే నెంబర్ అయినా కావచ్చు. దీన్ని సపోజ్ నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇటు సైడ్ ఉన్న టర్మ్ కూడా నేను 2తోనే మల్టిప్లై చేయాలి. దీన్ని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, దీన్ని కూడా దేనితోనే మల్టిప్లై చేయాలమ్మా, అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అది రేషియోని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు. అయితే జనరల్గా మనం ఏ టర్మ్తో మల్టిప్లై చేయాలి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ టర్మ్తో అంటే ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్తో మనం మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకే, దీన్ని వేరియబుల్స్ అంటాం. మనకి మ్యాథ్స్లో ఏంటంటే వేరియబుల్స్ అంటాం. ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయమ్మా, తర్వాత ఇది ఏంటవుతాయి, వేరియబుల్స్ అవుతాయి అనమాట. ఇలా మీరు జనరల్గా మీకు ఇంకే ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా సరే ఇప్పుడు మీకు మొత్తం అన్ని ప్రాబ్లంకి డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తుంది ఈ పేపర్ మొత్తం డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ. మీరు మళ్ళీ ఏదో ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు ఏమో సార్ ఎలా చెప్పారు ఎంత లెంగ్తీగా వచ్చిందనేసి మాత్రం మీరు అనకండి. నేను చెప్పేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ పేపర్కి మాత్రమే రిలేటెడ్గా. ఓకే, సో మీరు ఏ రేషియో ఇచ్చినా రేషియో కనిపించిందంటే ఇమీడియట్గా సపోజ్ లెట్స్ సే దట్ ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, సో అంటే మనం ఇప్పుడు మనకేంటి 120 రూపీస్ ఉన్నాయి. 120 రూపీస్ ఏ రేషియోలో షేర్ చేసుకున్నారు, 4:3:5. దెన్ ద షేర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు లెట్ ద షేర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటారు. లెట్ ద షేర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ యొక్క వాటా ఎంత అనేసి. సో వీటన్నింటినీ కూడా ఎక్స్తో మల్టిప్లై చేసేయండి అమ్మ. వీటన్నింటినీ కూడా ఏం చేస్తారు, ఎక్స్తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు షేర్ ఆఫ్ A ఏమవుతుంది, 5x అవుతుంది. అలాగే షేర్ ఆఫ్ B అనేసి రాసుకుంటారు. అంటే ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే మీకు థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. సో B షేర్ ఎంతమ్మా, 3x అని తీసుకుంటాం. షేర్ ఆఫ్ C అంటే C యొక్క వాటా ఎంత, 5 ఉంది కాబట్టి 5x అని తీసుకుంటాం. ఓకే, టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, సో ఇప్పుడు మీరు రాసుకుంటారమ్మా టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 120 రూపీస్. అది మనం ఎక్స్ వైజ్ తీసుకుంటే A + B + C ఎంత అవుతుందమ్మా, 5x + 3x ఇది ఎంత అమ్మా, సో 4x + 3x + 5x అంటే 4 + 3 ఎంత, 7x + 5x ఎంత, 12x. ఈ 12x అన్నది 120తో ఈక్వేట్ చేసుకుంటారు. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 10 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ షేర్ కావాలి కాబట్టి షేర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 4x అని తీసుకుంటాం. 4x అంటే 4 × ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 10. 4 × 10 40 రూపీస్. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి. పార్ట్స్ వైజ్ అయితే మనం డిస్క్రిప్టివ్లో రాసేటప్పుడు రాస్తే మీరు మీకు ఆన్సర్ని మాత్రమే వాడు కన్సిడర్ చేసి 1/2 మార్కో 1 మార్కో ఇస్తాడు. లేదా ఎక్స్ వైజ్ రాసుకుంటే మీకు, ఎందుకంటే ఇది మనకి స్ట్రక్చరల్గా మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో ఉండేదమ్మా. మీరు చిన్నప్పుడు చేసేటప్పుడు కూడా మీరు ఎలాగా ఎక్స్ అనేసి అనుకొని రాసుకునేవాళ్ళు, అంతేనా కాదు. సో ఈ విధంగా మనం రాయాలన్నమాట.
సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ అయితే దీంట్లో మనకి రేషియోస్ అంటే మనం చెప్పుకున్నామా. సో దాంట్లో సో మీరు నోట్ చేసుకున్నామా, ఇక్కడ మనకి ఏదైనా 2 టర్మ్ రేషియో ఇస్తే, అంటే 2 పదాలు ఉండే ఒక నిష్పత్తిగాని ఇస్తే, వెన్ 2 టర్మ్ రేషియో ఇస్ గివెన్. ఓకే, సో నేను చెప్పినవి మాత్రమే రాసుకున్నామా, సరిపోతుంది. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్, అంటే మొదటి పదాన్ని పూర్వపదం అనేసి అంటాం. ద సెకండ్ టర్మ్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్, తర్వాత పదాన్ని పరపదం అనేసి అంటాం. ఇట్స్ ఎ 2 టర్మ్ రేషియో. వెన్ 2 టర్మ్ రేషియో ఈజ్ గివెన్, అంటే 2 పదాలు ఉన్న ఒక రేషియో ఇస్తే మొదటి పదాన్ని మనం ఏమంటామమ్మా, సో యాంటిసిడెంట్ అంటాం. సెకండ్ టర్మ్ని మనం ఏమంటామమ్మా, కాన్సిక్వెంట్ అనేసి అంటాం, అంటే పూర్వపదం అండ్ పరపదం. అండ్ ఫర్ టుడే మనకి ఈ రోజు వరకు అయితే దీంట్లోనే వస్తుందమ్మా, యూట్యూబ్లోనే వస్తుంది. అండ్ అవర్ రెగ్యులర్ క్లాసెస్ ఆర్ స్టార్టెడ్ విల్ బీ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఫ్రైడే. సో బికాజ్ ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో దే ఆర్ ఆస్కింగ్ ఇట్. చాలామంది కాల్స్ చేసి సార్ ఒక్క 1 వీక్ డిలే చేయండి అనేసి. డిలే ఇన్ ద సెన్స్ ఏంటంటే 1 వీక్ తర్వాత వాళ్ళు February 15th నుంచి సో మేము లీవ్ పెట్టుకున్నాం అనేసి అన్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ పోస్ట్పోనింగ్ టు ద నెక్స్ట్ ఫ్రైడే. సో ఫ్రమ్ ద నెక్స్ట్ ఫ్రైడే ఆన్వర్డ్స్ జస్ట్ 1 month సిట్టింగ్, 1 monthలో ఇంక్లూడింగ్ విత్ సండేస్. మీరు ఒప్పుకుందో లేదో నాకు తెలియదు, నేనైతే వచ్చేస్తాను. సో ఎవ్రీడే వీ హ్యావ్ ద క్లాసెస్ టిల్ 1 month అమ్మ. సో 1 month, సో 30 షెడ్యూల్స్ కాబట్టి 60 hours ఓవర్, రైట్, కంటిన్యూస్గా ఉంటాయమ్మ. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకి ఏంటంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఉంటుంది, రైట్. సో ఒక 2 టర్మ్ రేషియో ఇచ్చేటప్పుడు ఏంటంటే ద ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ వాట్, యాంటిసిడెంట్. ద సెకండ్ టర్మ్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్. అంటే మొదటి, అంటే నేను ఏదైతే ఇంపార్టెంట్ అది చెప్తానమ్మా, ఎందుకంటే ఇది చాలా మ్యాండేటరీ. సో మనకి ఏంటంటే యాంటిసిడెంట్ ఆఫ్ ఎ రేషియో అనేసి అలా మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు వస్తాయి. సో దానికోసం నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది మనకి ఒక రేషియోలో గుర్తుపెట్టుకోవాల్సినవి అనమాట, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడే ప్రపోర్షన్ అన్నది కూడా మనం చూద్దాము. ప్రపోర్షన్ అంటే తెలుగులో అనుపాతం అనేసి అంటాము, తెలుగులో అనుపాతం అనేసి అంటాం. వాట్ ఈజ్ మెంట్ బై ప్రపోర్షన్? ప్రపోర్షన్ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు. నాట్ పార్ట్స్. ప్రపోర్షన్ అంటే ఏంటి? రేషియోస్ అండ్ పోర్షన్ అనేసి అన్నాం కదా. సో ప్రపోర్షన్ అంటే నాట్ దట్ ప్రపోర్షనల్. ప్రపోర్షనల్ ఈజ్ డిఫరెంట్, ప్రపోర్షన్ ఈజ్ డిఫరెంట్. దట్ పోర్షన్ అమ్మ, పార్ట్, దట్ ఈస్ డిఫరెంట్. ప్రపోర్షన్ ఈజ్ అ మ్యాథమెటికల్ వర్డ్ అండ్ ప్రపోర్షన్ మీన్స్ దట్ ఎప్పుడు అంటాం అనేసి అంటే వెన్ 2 ratios ఆర్ ఈక్వల్ దెన్ వీ సే దట్ ద టర్మ్స్ ఆర్ ఇన్ రేషియోస్, ద టర్మ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 ratios ఆర్ సేమ్, 2 నిష్పత్తులు సమానం అయ్యేటప్పుడు 2 ratios ఆర్ సేమ్. వెన్ 2 ratios ఆర్ సేమ్ దెన్ వీ కెన్ సే దట్ ద టర్మ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే 2 నిష్పత్తులు సమానం అయ్యేటప్పుడు ఆ పదాలు మనకి ఏంటంటే అనుపాతంలో ఉన్నాయని చెప్పుకుంటాం, రైట్. ఒక్కసారి మీరు చూస్తే అంటే నేను క్లియర్గా రాస్తాను చూడండి. 2 ratios, లెట్స్ సే దట్ ద ఫస్ట్ రేషియో A:B అనే ఒక రేషియో ఉంది, C:D అనే అనదర్ రేషియో, ఇంకొక రేషియో ఉంది. ఈ 2 రేషియోస్ ఎప్పుడైతే సమానం అయ్యాయో, ఒక 2 ratios ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో దెన్ వీ కెన్ సే దట్ ద టర్మ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రపోర్షన్ అనే వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దీని మీద డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అడుగుతాడు, రైట్. వెన్ 2 ఏంటి ప్రపోర్షన్ అంటే ఇమీడియట్గా మీరు ఇది ఒకటి మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. ప్రపోర్షన్ అంటే ఏంటి? సో 2 ratios ఆర్ సేమ్. అనుపాతం అంటే 2 నిష్పత్తులు సమానంగా ఉండాలి అనేసి. సో ఈ వర్డ్ ఒక్కడి గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్డ్ ఇంపార్టెంట్ అన్నవి మీరు అండర్లైన్ చేయమని చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. జస్ట్ అండర్లైన్ ద వర్డ్, రెడింగ్తోనో దేనితోనో అండర్లైన్ చేసుకోండి. ప్రపోర్షన్ అనేసి అంటే ఇమీడియట్గా 2 ratios ఆర్ ఈక్వల్గా ఉండాలి. సో A:A, లెట్స్ సే దట్ నేను A:B అనేది ఒక రేషియో తీసుకున్నాను, C:D అనేది అనదర్ రేషియో, ఇంకొక రేషియో తీసుకున్నాను. ఈ 2 కూడా ఈక్వల్. ఎప్పుడైతే 2 నిష్పత్తులు ఈక్వల్ అయ్యాయో సో దాన్ని ఇమీడియట్గా మనం ఏం చెప్పొచ్చమ్మా, ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట, రైట్. అయితే మనకి సో జనరల్గా కొన్నిసార్లు డైరెక్ట్గా బిట్ అడిగేటప్పుడు సో దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారమ్మా, ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఈక్వల్ టు సింబల్ని మనం ఏంటంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని మనం ఏమని చదువుతామంటే ఇలా ఉంటే మ్యాథమెటికల్ సింబల్, ఇది ఎవరు అడగర్లే అమ్మా, పర్లేదు, ఈజ్ యాజ్ అని చదువుతాం. ఓకే, ఈజ్ యాజ్, అంతేగాని డబుల్ ఈస్టెనిస్ కాదమ్మా, ఇట్స్ ఈజ్ యాజ్. అంటే మనం ఈజ్ యాజ్ అంటే ఏంటి? సేమ్ అనే కదా. సో ఈ రేషియో 2 కూడా సేమ్. ఓకే, సో అంటే మనకి ఎప్పుడైతే ఈ సింబల్ మీరు చూసారో దాన్ని ఇమీడియట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రేషియో 2 కూడా ఏంటమ్మా, సేమ్ అనేసి దాని మీనింగ్. సో ఇప్పుడు A:Bని, సో అది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాం? A:Bని ఎలా రాసుకోవచ్చు అమ్మా? A/Bగా రాసుకోవచ్చా లేదా? C:Dని ఎలా రాసుకోవచ్చు? C/Dగా రాసుకోవచ్చా లేదా? సో మధ్యలో ఏంటి? ఇజ్ ఈక్వల్ టు. ఎప్పుడైనా 2 ratios ఈక్వల్ అయింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా మనం నెక్స్ట్ చేసేది ఏంటంటే వి గో ఫర్ ద క్రాస్ ప్రొడక్ట్.
ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, A ఇంటూ D అంటే AD ఈజ్ ఈక్వల్ టు వాట్, BC. ఓకే, సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, A ఈజ్ టు B ఈజ్ as C ఈజ్ టు D అనే దీంట్లో AD ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, AD ఈజ్ ఈక్వల్ టు BC. ఏమొచ్చింది, AD ఈజ్ ఈక్వల్ టు BC. సో దీన్నే మనం ఏమంటామంటే, సో A ఇంటూ D ఇదేంటిది, సో టర్మ్స్ ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. BC అన్నవి ఏంటి, మిడిల్లో ఉన్నాయంటే మీన్ అనేసి కూడా అనొచ్చు ఇంకొక వర్డ్. అందుకే దీన్ని ఎలా చదువుతాం అంటే, ఇప్పుడు మీకు ఫైనల్గా ఏమొచ్చిందమ్మా, వెన్ 2 ratios ఆర్ ఈక్వల్ ఇలా ఉండేటప్పుడు, ఎప్పుడైతే 2 ratios ఇలా ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండ్ ఐ థింక్ దట్ డామ్ షూర్గా దీనికి రిలేటెడ్ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే మనం రేషియోస్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేయబోయే దాంట్లో చాలాసార్లు మనకి ఏంటంటే 2 ratios ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే 2 ratios ఈక్వల్గా మీకు కనిపించాయో దాన్ని ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏమొచ్చిందమ్మా మనకు ఫైనల్ ప్రూఫ్, AD ఈజ్ ఈక్వల్ టు BC. అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, దీన్ని ఏమంటాం, ఎక్స్ట్రీమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు, సో ప్రొడక్ట్ ఆఫ్ సో తెలుగులో ఫస్ట్ ఇందులో రాసుకుందాం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. మధ్యం అంటే మధ్యలో ఉన్నవాడిని మధ్యములు అంటాం, అంత్యం అంటే చివరిగా ఉన్నాయి. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ఎప్పుడైతే 2 ratios ఈక్వల్గా ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా మనం తీసుకోవాల్సింది ఏంటమ్మా, AD ఈజ్ ఈక్వల్ టు BC. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే మీకు క్వశ్చన్ కూడా చెప్తాను. సో దానికన్నా ముందు సో మనం ఏమనుకున్నామమ్మా, సో దీన్ని ABCDని ప్రపోర్షన్స్ అనేసి అనుకున్నాం, ప్రపోర్షన్లో ఉన్నాయనుకున్నాం కాబట్టి ఏని జనరల్గా ఏమంటామంటే, ఈ 4 టర్మ్స్లో ఫస్ట్ దాన్ని ఫస్ట్ ప్రపోర్షన్ అంటామమ్మా. సో Bని సెకండ్ ప్రపోర్షన్, Cని థర్డ్ ప్రపోర్షన్ అండ్ Dని ఏమంటామంటే ఫోర్త్ ప్రపోర్షన్. తెలుగులో అయితే ఏని మొదటి అనుపాతం అనేసి అంటాం. ప్రపోర్షన్ అంటే అనుపాతం కదమ్మా. సో మొదటి అనుపాతం, రెండవ అనుపాతం, మూడవ అనుపాతం, నాలుగవ అనుపాతం. ఓకే, సో ఇది మీరు రాసుకోండి. ఎప్పుడైతే, సో ఇది గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ 2 ratios ఆర్ ఈక్వల్, ఎప్పుడైతే 2 ratios ఈక్వల్గా ఉన్నాయో దెన్ ఇమీడియట్లీ యూ టేక్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఆల్మోస్ట్ దీంట్లో ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం చేసేవన్నీ కూడా దీనికి రిలేటెడ్ అయినాం. సో 2 ratios మనకి ఈక్వల్గా కనిపిస్తుంటే దాన్ని ఇమీడియట్గా మనం ఏం తీసుకుంటాం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని తీసుకుంటాం. రైట్, ఇది నోట్ చేసుకున్నారమ్మా. రైట్, ఇప్పుడు డైరెక్ట్గా దీని మీద ఒక క్వశ్చన్ కూడా చేద్దాం. ఓకే, సో తెలుగులో రాసుకున్నాం, ఇంగ్లీష్లో అయితే బోర్డు మీద రాసాను. 5, 25, 4, x అనేవి అనుపాతంలో ఉంటే, అనే సంఖ్యలు అనుపాతంలో ఉంటే x విలువ ఎంత? అలా రాసేస్తే కుదరదమ్మా, అదే చెప్తున్నాను కదా. 16 మనకు ఆన్సర్ ఎంత వచ్చో అనేది తెలియదానికన్నా ఆన్సర్ ఎలా చేసామన్నదే మనకి లేదమ్మా, మనం బిగినింగ్లో ఉన్న కాన్సెప్ట్లో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఎంత సింపుల్ అయితే ఒకటే క్వశ్చన్ చెప్పేవాడిని కదా. సో రైట్, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇచ్చిండు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ, మనకి 2 marks క్వశ్చన్, 2 marks క్వశ్చన్ కాబట్టి మినిమం రిక్వైర్డ్ స్టెప్స్ ఆర్ 4. మినిమం 4 to 5 స్టెప్స్ అనేది గ్యారంటీ ఉండాలి. ఇంక్లూడింగ్ విత్ ఆన్సర్ అయితే 5 స్టెప్స్ అనుకోండి. అంటే మీరు ఏదైనా సరే 5 స్టెప్స్ మినిమం ఉండేటట్లు మాత్రం చూసుకోండి. ఓకే, మరి మీరు వర్స్ట్ కేసెస్లో అయినా సరే 5 స్టెప్స్, 5 కన్నా ఎక్కువ అంటే మినిమం, అంటే ఆన్ అన్ యావరేజ్ మీ రేంజ్ అనేది ఏంటంటే 5 to 8. ఎక్కువైనా పర్లేదు, మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. 5 to 8 అరే మహా అయితే 10, అంతకుమించి అయితే వెళ్ళకండి. అంటే ప్రాబ్లమ్స్ కూడా అంతకుమించేది. మీరు 5 steps వరకు మీరు రాసేస్తే ఓకే, అయిపోయినట్టుగా. సో అది మీరు ముందు ఆలోచించుకొని ఎలా రాయాలి ఏంటి అనేది మీరు చేసుకోండి. ఓకే, మనం ఎలా చెప్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో మినిమం అయితే మాత్రం 5 steps అయితే మాత్రం మెయింటైన్ చేయండి. 4 to 5 steps అంటే ఇంక్లూడింగ్ విత్ ఆన్సర్ చెప్పాలంటే ఆ లాస్ట్ స్టెప్ ఎక్స్ అనో ఏదో మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా, దాంతో కలుపుకుంటే 5 steps. ఎందుకంటే ఇది మనకి 2 marks క్వశ్చన్ కాబట్టి ఈ స్టెప్కి లెట్స్ సే దట్ ½ mark ఇస్తాడు. సో కాబట్టి మనకు ఫైనల్గా ఒకప్పుడు ఏంటంటే మనకి 10 marks క్వశ్చన్స్ ఉండేవమ్మ. సో కాబట్టి ఏంటంటే మనం చాలా లెంగ్దీ క్వశ్చన్స్ ఉండేవి. సో ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ 2 marks. 2 marks కాబట్టి మినిమం 4 to 5 steps ఆర్ రిక్వైర్డ్. రైట్, సో అండ్ మీకు ఏం తెలియకపోతే ఫస్ట్ ఏంటంటే గివెన్ దట్ అని రాసండి. ఇది ఒక స్టెప్ అమ్మ అన్నింటికి కూడా. అంటే మరీ తక్కువ స్టెప్స్ వస్తున్నాయనేసి అనేటప్పుడు ఏంటంటే ఇది ఒక స్టెప్ అనమాట, ఇది ఒక స్టెప్ అయిపోతుంది అనమాట. అంటే మనం జనరల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ చూసేవాళ్ళం కదా, పేపర్లు ఎక్కువ నింపితే చాలు అనేసి అనుకునే వాళ్ళం కదా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్, ఫస్ట్ స్టెప్గా ఇది. ఎందుకంటే మనకి ఎలాగ ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అది మనకు వచ్చేస్తున్నట్టుగా. సో అంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ అలా కాదమ్మా, కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఎక్కువ స్టెప్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఇలాంటివి అవాయిడ్ చేసేయాలన్నమాట. సో మీకు అందుకే ఏంటంటే క్లాస్ అవుతున్న కొద్దీ ఏంటంటే ఎలా రాయాలని తెలుస్తుంది. ఇది సింపుల్ ప్రాబ్లమ్ కాబట్టి మనకి ఏంటంటే గివెన్ దట్ 5, 25, 4x ఆర్ ఇన్ ప్రపోర్షన్.
దెన్ ఇమీడియట్గా మనం ఎలా రాసుకుంటాం అంటే అమ్మా ఈ ఫస్ట్ 2 టర్మ్స్కి వీ ఫార్మ్ ఏ రేషియో. ఓకే, సో ఎలా రాసుకుంటాం ఫార్మ్? సో వీ ఫార్మ్ ఏ రేషియో 5:25. ఓకే, ప్రపోర్షన్ అనేసి అంటే మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు అయినా సింబల్ పెట్టుకోవచ్చు అమ్మా, లేదంటే ఈజ్ యాజ్ అనే సింబల్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 4:x. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం మనం ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేస్తున్నామో దాన్ని మనం రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. ఓకే, అది ఖచ్చితంగా రాయాలి. సో ఇప్పుడు మనం ఏం అప్లై చేస్తున్నాం? సో 2 రేషియోస్ ఈక్వల్ కాబట్టి మనకేంటి, ఎప్పుడైతే 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఐ రైట్ హియర్. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇక్కడ ఉంది రాసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో అది మీరు డైరెక్ట్గా రాయొచ్చు. సో ఏముంటాయమ్మా 5x ఈజ్ ఈక్వల్ టు వాట్? 25/4. ఓకే, సో 5x ఈజ్ ఈక్వల్ టు వాట్? 25/4. Therefore x value is equal to what? 25/4 divided by 5. ఏమవుతుందమ్మా 5 4s are 20. సో ఆన్సర్ ఈస్ 20. ఓకే అమ్మా, ఎంత సింపుల్గా ఉండవు ఫస్ట్ క్వశ్చన్. అంటే మేము కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవి చెప్పుకుంటున్నాము. ఇది మనకి ఫస్ట్ వన్ అమ్మ, ప్రపోర్షన్ అంటే మీనింగ్ అది. ఓకేమా, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ప్రపోర్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూడ్ ప్రపోర్షన్ అమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూడ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ దాంట్లో నెక్స్ట్ ఏమొస్తుందంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్. ప్రపోర్షన్లోనే జస్ట్ లిటిల్ ఎక్స్టెన్షన్ అమ్మ. తెలుగులో ఏమంటామంటే అనుపాత క్రమం అనేసి అంటాం. అనుపాత క్రమం ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రపోర్షన్. అంటే మనం ఏదైతే ప్రపోర్షన్ చెప్పుకున్నాం దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. ప్రపోర్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏబిసిడి అంటే ద 2 రేషియోస్ మస్ట్ బి ఈక్వల్ అనేసి చెప్పుకున్నాం. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే, సో ఈ మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ టర్మ్ అన్నది రిపీట్ అవుతుందన్న. ఓకే, సేమ్ మిడిల్ టర్మ్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ యాజ్, నేను డైరెక్ట్గా రాసేస్తాను మీకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి. సో ఈజ్ యాజ్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ మీన్స్ దట్, అంటే మీన్ టర్మ్ ఆర్ మిడిల్ టర్మ్ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతుందమ్మా. అది రిపీట్ అవ్వడం అనమాట. ఓకే, సో ఈ కంటిన్యూడ్ ప్రపోర్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైతే కంటిన్యూడ్ ప్రపోర్షన్ వచ్చిందో, సో ప్రపోర్షన్ ఏదైనా సరే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే A into C is equal to AC is equal to what? B square. Therefore B is equal to what? B is equal to root AC. Okay ma, so ante kada AC is equal to, so product of extremes is equal to product of means. So product of means ante enti B square, A into C is AC. Therefore B value anadi enti avutundamma, square root of AC avutundannamata. It's an important one. So meeku entante 2 numbers istadu, 2 numbers ఇచ్చేసిన తర్వాత వాటికి మనకి ఏంటంటే, సో అంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టర్మ్స్ రాసుకుందాం. ఈ టర్మ్స్ ఏమంటామంటే, ఫస్ట్ టర్మ్ ఏని ఏమంటామంటే ఫస్ట్ ప్రపోర్షన్, మొదటి అనుపాతం అనేసి అంటామమ్మా, ఫస్ట్ ప్రపోర్షన్. అయితే బీని ఏమంటామంటే, సో ఏని మనం ఫస్ట్ ప్రపోర్షన్ మొదటి అనుపాతం అనేసి అంటాం. బీని మనం ఏమంటామంటే మీన్ ప్రపోర్షన్ అనేసి అంటామమ్మా. మీన్ ప్రపోర్షన్ అంటే తెలుగులో అనుపాత మధ్యమం అమ్మ, తెలుగులో అనుపాత మధ్యమం అనేసి అంటాం. సో సిని మనం ఏమంటామంటే థర్డ్ ప్రపోర్షన్ అనేసి అంటాం. సిని ఏమంటాం? థర్డ్ ప్రపోర్షన్ అనేసి అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇది బి. బి ఈజ్ వాట్? మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్, అనుపాత మధ్యమం. ఏమొచ్చిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే 2 నెంబర్స్ ఇచ్చేటప్పుడు దేనికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. మీన్ ప్రపోర్షన్ క్వశ్చన్ మనకు డైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, మీన్ ప్రపోర్షన్ క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే, టేక్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, రైట్? అయితే దీన్ని ఏంటంటే కంబైన్ చేసి ఇస్తుంటాడమ్మా. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఇంకా ప్రపోర్షన్ మీద క్వశ్చన్స్ కూడా వస్తాయి, అది చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పటికైతే మీరు కాన్సెప్ట్ వైజ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో బి అంటే మీన్ ప్రపోర్షన్, అనుపాత మధ్యమం ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, సో ఇది మనకి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో వస్తుంది అనమాట. దాంట్లో ఏని ఫస్ట్ ప్రపోర్షన్, బి మీన్ ప్రపోర్షన్ అండ్ సిని థర్డ్ ప్రపోర్షన్ అనేసి అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని మళ్ళీ మనం యూజ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ అమ్మ, ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లో నెక్స్ట్ వెళ్ళేదాని ముందు ఇంకొక కొన్ని థియరీ పార్ట్ ఉందమ్మా. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టైప్స్ ఆఫ్ రేషియోస్, అంటే రేషియోలో ఉండేటువంటి నిష్పత్తుల్లో ఉండే రకరకాలు అనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ రేషియోస్ అనేసి దీని మీద కూడా మన క్వశ్చన్స్ అడుగుతున్నాడమ్మా. సో కాబట్టి టైప్స్ ఆఫ్ రేషియోస్ అని రాసుకోండి, నిష్పత్తుల్లో రకాలు అనమాట. దీంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే డ్యూప్లికేట్ రేషియో. డ్యూప్లికేట్ రేషియో
తెలుగులో ఏమంటాం అంటే వర్గ నిష్పత్తి అనేసి అంటాం అమ్మ. తెలుగులో దీన్ని వర్గ నిష్పత్తి అనేసి అంటాం. అంటే డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే మీనింగ్ డ్యూయల్, సో విచ్ మీన్స్ దట్ వెన్ ఎ రేషియో ఈస్ గివెన్, ద డూప్లికేట్ రేషియో ఆఫ్ ఎనీ రేషియో ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్, టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్. ఓకే, అంటే మనకి ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ డైరెక్ట్గా స్క్వేర్ తీసుకోవడమే మనకి ఏమంటాం డూప్లికేట్ రేషియో. దీని మీద కూడా అంటే టైప్స్ ఆఫ్ రేషియోస్లో కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. డూప్లికేట్ రేషియో అంటే తెలుగులో వర్గ నిష్పత్తి అనేసి అంటాం. తెలుగులో అయితే చాలా క్లియర్గా ఉంటుంది, వర్గం అనేసి అంటే స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇచ్చాడమ్మా 1 2 టర్మ్స్ ఇచ్చాడు. 2 టర్మ్సే కాదు, ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే దాన్ని డైరెక్ట్గా స్క్వేర్ తీసుకోవడమే డూప్లికేట్ రేషియో అనేసి అంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ సమ్ 5:6:7. 5:6:7 అనేసి అన్నాడు. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 5:6:7? డైరెక్ట్గా క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఎస్ఐ ఏంటమ్మా, సో మీరు రాసుకుంటారు డూప్లికేట్ రేషియో ఆఫ్ సమ్ A:B ఈజ్ ఈక్వల్ టు వాట్, A²:B² అని రాసుకొని దెన్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 5:6:7 ఈజ్ ఈక్వల్ టు వాట్, 5² 6² అండ్ 7². అంటే ఎంత వస్తుందమ్మా 25 36 49. ఓకే, టేక్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. సో 5² 25 6² 36 7² 49. ఇక్కడ మనకి అథమెటిక్ రీజనింగ్ రెండు ఉంటాయమ్మా. సో మనకి నెంబర్ సిరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మీరు ఏంటంటే క్యాల్కులేషన్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉండాలి కాబట్టి ఇలా స్క్వేర్స్ మనం ఇప్పుడు పడితే అప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే స్క్వేర్ రూట్స్ యూజ్ చేస్తుంటాం, క్యూబ్స్ యూజ్ చేస్తుంటాం, క్యూబ్ రూట్స్ యూజ్ చేస్తాం. సో మినిమం అయితే మీరు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందమ్మా. సో అవేంటంటే మినిమం 1 to 30 స్క్వేర్స్ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. అంటే 1 నుంచి 30 వరకు వర్గాలు అనమాట, ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక్క రేషియోస్ దీంట్లోనే కాదు, అథమెటిక్ పార్ట్లో కాదు, మనకి రీజనింగ్లో యూజ్ అవుతుంది. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కూడా మనకి స్క్వేర్స్ క్యూబ్స్తో ఉంటుంది అనమాట. కొంచెం క్యాల్కులేషన్ కూడా మనం ఫాస్ట్గా చేస్తే మనం టైం సేవ్ చేసుకోగలం. అలాగే మనకి ఏంటంటే మినిమం 1 to 20 క్యూబ్స్, మినిమం 1 to 20 క్యూబ్స్ ఇవి మనకి మ్యాండేటరీ అమ్మ, ఖచ్చితంగా అయితే మనం నేర్చుకోవాలన్నమాట. మీరు అందరూ కూడా ఏంటంటే 1 to 30 స్క్వేర్స్ అంటే ఎలా అంటే మనం ఒక నెంబర్ చూసిన వెంటనే ఐడెంటిఫై, అథమెటిక్లోనైనా పర్లేదమ్మా. ఇప్పుడు రీజనింగ్లో ఏంటంటే వచ్చేటప్పుడు మనకి, సో మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఆ నెంబర్స్ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అనేసి అన్నాడు. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్కి రిలేటెడ్గా ఉంటాయి. అవి కూడా ఏంటంటే డైరెక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడు, కొన్నిసార్లు ఏంటంటే దానికి దగ్గరగా ఉన్న నెంబర్స్ వస్తాయి. దాని నుంచి మినిమం 2-3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో కాబట్టి ఎందుకు వదిలేసుకోవడం. సో అలాగే దాంతోపాటు మనకి ఏంటంటే ఇంకేమైనా సరే క్యాల్కులేషన్ ఫాస్ట్గా చేసేటప్పుడు ఏంటంటే దీని అవసరం మనకు చాలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు 5² ఒక 14² అనేసి అన్నాను, 14² 196. ఆ వాల్యూ తెలియకపోతే ఏం చేస్తారు, 14 into 14 చేసుకుంటారు. అది అథమెటిక్ వర్క్. సరే మనకు తెలియలేదు అనేసి అంటే 14 into 14 చేసుకుంటాం. కానీ రీజనింగ్లో అలా ఉండదు. 196 తర్వాత 225 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అనేసి అన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఐడెంటిఫై దట్ నెంబర్, మీరు అర్థం అంటే అది ఐడెంటిఫై చేసినంత వరకు ఏంటంటే మీకు తెలియదు అది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. సో ఈ ఒక్కటి మీరు నేర్చుకోండి, 1 to 30 స్క్వేర్స్ అండ్ 1 to 20 క్యూబ్స్ అనేవి, రైట్. సో డూప్లికేట్ రేషియో అంటే ఏంటమ్మా, వర్గ నిష్పత్తి అంటే ఏంటి. సో డైరెక్ట్గా ఎన్ని టర్మ్స్ అయితే ఇచ్చాడో అన్ని టర్మ్స్కి మనం స్క్వేర్ తీసుకోవడమే మనం ఏమవుతుంది డూప్లికేట్ రేషియో అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సబ్ డూప్లికేట్ రేషియో అమ్మ, సబ్ డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, సబ్ డూప్లికేట్ రేషియో. ద సబ్ డూప్లికేట్ రేషియో అంటే వర్గమూల నిష్పత్తి అమ్మ, అంటే టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్స్. సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు, A:B అనేసి ఉంటే దానికి మనకి సబ్ డూప్లికేట్ ఇది థియరీ పార్ట్ అమ్మ, √A:√B. దీని నుంచి కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయన్నది మనం తర్వాత చేద్దాం, ముందు వన్స్ మనం థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకుంటే. ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటమ్మా, ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో టర్మ్స్ ఇచ్చాడో దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్స్ తీసుకోవడమే మనకి సబ్ డూప్లికేట్ రేషియో అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 196 and 225 అనేసి అడిగాడు. సో దీనికి ఖచ్చితంగా అయితే మీరు స్క్వేర్ రూట్ స్క్వేర్స్ అన్న మనకంటే 1 to 30 స్క్వేర్స్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకొని తీరాలమ్మ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమొస్తుందమ్మా, 2 టర్మ్స్ ఇచ్చినా ఎన్ని టర్మ్స్ ఇచ్చినా సరే మనకి సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, స్క్వేర్ రూట్ తీసుకోవడం అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే ఎంత, 14 వస్తుందమ్మ. ఇప్పుడైతే నేను చెప్తున్నాను, తర్వాత ఏంటంటే మీరు నెక్స్ట్ ఈ 1 week గ్యాప్లో అయితే మీరు నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి అయితే మాత్రం స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. 225కి ఎంత వస్తుందమ్మా స్క్వేర్ రూట్ తీసుకుంటే 15 square is 225. The subduplicate ratio of 196 and 225 is nothing but what, 14:15. 196 is to 225 is what, 14:15. Okay, duplicate ratio means that taking the square of the numbers. Subduplicate ratio
అంటే వర్గమూల నిష్పత్తి అంటే ఏంటి? సో టేకింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్స్. సో నెక్స్ట్ కూడా చాలా సింపుల్ అమ్మ. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసి ట్రిప్లికేట్ రేషియో అమ్మ. ట్రిప్లికేట్ రేషియో. సో నేమ్లోనే ఉంది, అంటే ఘన నిష్పత్తి అనేసి అంటాం, తెలుగులో అయితే ఘన నిష్పత్తి అనేసి అంటాం. ఏమొస్తుంది చెప్పండి అమ్మ? సపోజ్ A:B ఇచ్చాను అనుకోండి, ట్రిప్లికేట్ రేషియో, డూప్లికేట్ మీన్స్ దట్, డ్యూయల్ మీన్స్ దట్ 2 కాబట్టి మనకి స్క్వేర్ నెంబర్స్ తీసుకుంటాము. అదే ఇక్కడ మనకి ఏంటి ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? 3 times కాబట్టి మనం ఏం తీసుకుంటాం? క్యూబ్స్ తీసుకుంటాం. A3:B3. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటి, వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 5:9:10 అనేసి అన్నాడు అనుకోండి. 5:9:10. వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 5:9:10? సారీ 8:9:10. అంటే దానికి డైరెక్ట్గా క్యూబ్స్ తీసుకోవడమే. సో క్యూబ్స్ అంటే ఏమొస్తుంది? 8³ అంటే ఎంతమ్మా? 512. ఇవి నేర్చుకోవాలమ్మా ఖచ్చితంగా. 9³ అంటే ఎంత? 729. 10³ అంటే 1000. 10³ అన్నది 1000 ఇక్కడ రాశాను. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో? ట్రిప్లికేట్ రేషియో మీన్స్ దట్ 512, 729 and 1000. నెక్స్ట్ మీరే చెప్పండి అమ్మా, నెక్స్ట్ రేషియో ఏమొస్తుంది? డూప్లికేట్ రేషియో, నెక్స్ట్ వన్ సబ్ డూప్లికేట్ రేషియో వచ్చాడు. ట్రిప్లికేట్ రేషియో అంటే ఘన నిష్పత్తి, ఘనాలంటే క్యూబ్స్ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో. సబ్ ట్రిప్లికేట్ రేషియో మీన్స్ దట్ వాట్? క్యూబ్ రూట్ ఆఫ్ ద నెంబర్స్, రైట్. A:B అంటే ఏమొస్తుందమ్మా? క్యూబ్ రూట్ ఆఫ్ A క్యూబ్ రూట్ ఆఫ్ B. క్యూబ్ రూట్ తీసుకోవడం అనమాట. అంటే దీన్ని తెలుగులో ఘనమూల నిష్పత్తి అనేసి అంటాం. ఘనమూలం మీన్స్ దట్ క్యూబ్ రూట్ తీసుకోవడం అనమాట, రైట్. 64. సో యూ కెన్ టేక్ ఎన్ సింపుల్ ఎగ్జాంపుల్. 64 అంటే మనకి ఇది స్క్వేర్స్ క్యూబ్స్. ఒక్కసారి కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మీకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ తెలిస్తే సరిపోతుందమ్మా. ఓకే, టెల్ మీ దట్ వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 64:216 అమ్మ? 4:6 అమ్మ. 4:6. ఓకే, 4:6. ఇది మనకి ఫస్ట్ 4. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్ కోర్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. ఈ నెక్స్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది ఏంటమ్మా? డూప్లికేట్ రేషియో అంటే వర్గ నిష్పత్తి, టేకింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద టర్మ్స్. నెక్స్ట్ చెప్పండి, సబ్ డూప్లికేట్ రేషియో స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ వన్ ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో విచ్ మీన్స్ దట్ టేకింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ద నెంబర్స్, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇన్వర్స్ రేషియో అమ్మ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రేషియో మనకి. దీని మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఇన్వర్స్ రేషియో టోటల్గా 6 types ఉంటాయమ్మా. దీంట్లో 4 types చెప్పుకున్నాం. 5th type వచ్చేసి ఇన్వర్స్ రేషియో. తెలుగులో విలోమ నిష్పత్తి అనేసి అంటాం. విలోమ నిష్పత్తి అనేసి అంటాం ఇన్వర్స్ రేషియో. అసలు జనరల్గా ఏదైనా నెంబర్, సపోజ్ నేను 2 అనే నెంబర్ ఇచ్చాను. ఇన్వర్స్ అంటే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇన్వర్స్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, జనరల్గా ఏదైనా నెంబర్ ఇచ్చి ఏదైనా లెటర్ ఇచ్చేసి ఇన్వర్స్ అంటే ఈ విధంగా మనం, అంటే పవర్లో -1 వస్తే దాన్ని మనం ఇన్వర్స్ అనేసి అంటాం అన్నమాట. 2 ఇన్వర్స్ అంటే ఏమవుతుందమ్మా? 1/2. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మల్టిపుల్ ఇన్వర్స్ అమ్మ. ఎడిటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది -2 అనేసి, అది మనకి ఇక్కడ ఉండదు. సో కాబట్టి మనం తీసుకునేది మల్టిపుల్ ఇన్వర్స్. మీరు చెప్పినట్టుగా ఏంటంటే 2 ఇన్వర్స్ అంటే ఏంటి? 1/2. ఇన్వర్స్ అంటే మనం రిప్రజెంట్ చేసేది పవర్లో -1 అని రాసుకుంటాం. దాన్ని ఎలా రాస్తాం మ్యాథమెటికల్గా అంటే 1/2 అనేసి రాస్తాం. సరే, ఇన్వర్స్ రేషియో. ఇప్పుడు మనం A:B అనే ఒక రేషియో తీసుకున్నాం. తెలుగులో విలోమ నిష్పత్తి అనేసి అంటాం. A:B అనే ఒక రేషియో తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అనేసి అడిగడం. ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటమ్మా? ఇన్వర్స్ అంటే ఏకి మనం ఇండివిజువల్ టర్మ్స్ తీసుకుంటాం, దానికి ఇన్వర్స్ రాసుకుంటాం. ఏ ఇన్వర్స్ అంటే ఏమవుతుందమ్మా? 1/A = Bకి ఏమవుతుందమ్మా? 1/B. ఓకే, లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 అనేసి అన్నాడు. వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5? ఏమవుతుందమ్మా? 1/4 ఇన్వర్స్ రేషియో అంటే ఏమవుతుంది? 1/4:1/5. అంతేనే కదా? వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 అంటే ఏమవుతుంది? 1/4:1/5. 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? 1/4:1/5. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక రేషియోని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది ఇంటిజర్ టర్మ్స్లోనే, అంటే నార్మల్గా 2, 3, 4 ఇలా ఫ్రాక్షన్స్ లేకుండా, భిన్నాలు లేకుండా ఉండేటట్లు మీరు చూసుకోవాలమ్మా. ఇలా రాస్తే మీకు ఆన్సర్ కరెక్టే, కానీ ఫుల్ మార్క్స్ పడవు. ఎందుకంటే ఇది మీకు ఫైనల్ ఆన్సర్ కాదు. ఎప్పుడైతే మనకి ఫ్రాక్షన్లో వచ్చిందో ఆ ఫ్రాక్షన్ని మళ్ళీ నార్మల్ ఇంటిజర్ టర్మ్స్గా, అంటే భిన్నాల్లో వచ్చింది ఏంటంటే నార్మల్ పూర్ణాంకాలుగా మనం రాసుకోవాలమ్మా.
ఎలా రాసుకుంటాం, నార్మల్ నెంబర్స్గా ఎలా రాసుకుంటాం దీన్ని అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా దీనికే కాదు మనం నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్ దేనికైనా సరే ఒక రేషియోలో ఫ్రాక్షన్స్ వచ్చాయనుకోండి, లైక్ మనకి ఇక్కడ 2/3 4/5 1/3 ఇలా ఏదో 1/2 ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏదైనా ఒక ఫ్రాక్షన్ అన్నది ఒక రేషియో అన్నది ఫ్రాక్షన్ టర్మ్స్లో ఉంటే ఫస్ట్ మనం ఆ నెంబర్స్ యొక్క డినామినేటర్ వాల్యూస్ ఎల్సిఎం తీసుకుంటాము. ఓకే, ఆ డినామినేటర్ వాల్యూస్ ఎల్సిఎంతో ఈచ్ టర్మ్ని మనం మల్టిప్లై చేస్తాం. ఏదైతే హారం ఉందో హారంలో ఉన్న ప్రతి సంఖ్యను తీసుకొని ఆ ఎల్సిఎంతో కసాగుతో ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మనం ఈ నెంబర్ తీసుకుందాం ఫస్ట్ 1/4 1/5. ఇది మనకు వచ్చిన టర్మ్ 1 రేషియో. ఓకే, దీన్ని నార్మల్గా ఎలా మారుస్తామా, ఎలా రాసుకుంటాం, ఏం చెప్పుకున్నాం, డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉన్నాయో ఆ డినామినేటర్ పార్ట్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. 4కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది, 20 అవుతుంది. ఎల్సిఎంస్ కూడా మనం తర్వాత చెప్పుకుంటాం, అది సెపరేట్ టాపిక్ ఉంది. 4 and 5 ఎంత, 20. ఆ రెండు నెంబర్స్ ఏ నెంబర్తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 4, 5 ఎల్సిఎం ఎంత, 20. సో ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో అన్ని టర్మ్స్కి కూడా డినామినేటర్ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏమవుతుందమ్మా 4, 5 20 అవుతుంది, ఇక్కడ 4, 5 20 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది 4 5s, ఇదేమవుతుందమ్మా 5 4s. అంటే మనకి ఏమొచ్చిందమ్మా 1/4 1/5 అనే టర్మ్కి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 5:4. ఓకే అమ్మా, ఏమొచ్చింది మనకి 4:5 అనే దానికి ఇన్వర్స్ రేషియో ఏమొచ్చింది 5:4 అనేది వచ్చింది. జనరల్గా మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినా సరే ఏదైనా అయినప్పుడు ఒక 2 టర్మ్ రేషియోకి మీరు ఎప్పుడు చేసినా ఇన్వర్స్ రేషియో రివర్స్లో వస్తుంది. అంటే 2:3 అనేసి ఉందనుకోండి, దానికి ఇన్వర్స్ రేషియో డైరెక్ట్గా ఏమవుతుంది 3:2 అవుతుంది. 4:5 అనేసి ఉందనుకోండి, దానికి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది 5:4 రాసేవచ్చు. అది నార్మల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. బట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 అనేసి అడిగాడు అనుకోండి, యాజ్ యూజువల్ ఫస్ట్ ఇది చిన్న ప్రాబ్లం కాబట్టి గివెన్ రేషియో అనేసి రాస్తారు, 4:5 అనేసి రాస్తాడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు, నెక్స్ట్ స్టెప్లో ఇలా రాయాలమ్మా 1/4 1/5. ఓకే, దాని తర్వాత మీరు ఏం చేస్తారన్నది రిప్రజెంట్ చేయాలి. 1/4 1/5 ఎల్సిఎం తీసుకున్నాం, ఎల్సిఎం తీసుకొని ప్రతి దాన్ని కూడా మల్టిప్లై చేస్తాం, ప్రతి టర్మ్స్ కూడా మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది 4 5s 5 4s. సో ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 అనేది ఏమవుతుంది 5:4. మరి ఇంత సింపుల్గా అడగలేండి. సో మనకి 3 టర్మ్స్లో అయితే ఖచ్చితంగా అడుగుతాడు, 2 టర్మ్స్ అయితే రాదు, 3 టర్మ్స్ అయితే అడుగుతాడు. ఓకే, సో ఇదే మనకి 4:5కి ఏమొచ్చిందమ్మా 5:4 అనేసి ఇచ్చాడు. ఇప్పుడు నేను సపోజ్ వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అనేసి అడిగానమ్మా. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అనేసి అడిగాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? ఓకే, సో విలోమ నిష్పత్తి ఎంత, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4. ఓకే, సో ఎలా రాస్తాం, ఫస్ట్ గివెన్ దట్ అని సార్ గివెన్ రేషియో అనేసి రాస్తాం. ఫస్ట్ గివెన్ రేషియో 2:3:4, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 అనేసి రాస్తారు. రాసిన తర్వాత ఏమొస్తుందమ్మా 1/3:1/4. ఇలా రాసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారమ్మా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు. దేనికైనా సరే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి టెక్నిక్స్ ఉంటాయేమో. ఓకే, ఆ టెక్నిక్స్ మనం తర్వాత చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం నార్మల్గా మీకు తెలిసిన ఎల్సిఎం మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారన్నదే మనం చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ 2 3 4 అనేసి ఉన్నాయి. సో అట్లీస్ట్ 2 ఆఫ్ ద నెంబర్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 1 నెంబర్ అమ్మా. ఎల్సిఎం ఎప్పుడైనా చేసేటప్పుడు ఏంటంటే, సో మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి, ఇచ్చిన నెంబర్స్లో మినిమం 2 నెంబర్స్ అన్నది, ఇప్పుడు 2 3 4 అనేసి అన్నాడు కదా, సో దీంట్లో మినిమం 2 నెంబర్స్ ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఈ 2 3 4లో మినిమం 2 నెంబర్స్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందమ్మా 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే 2తో ఇలా డివైడ్ చేస్తుంది. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకుందే మరొకసారి రీకలెక్ట్ చేస్తున్నాం. 1 3 2 అవుతుందమ్మా. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది 2 3s 6 6 2s 12. ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. అది ఫాస్ట్గా కూడా చేయొచ్చు, ఎందుకంటే 2 ఈజ్ ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కాబట్టి క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 and 4 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎల్సిఎం కాన్సెప్ట్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు పెద్దగా అవసరం ఉండదు ఎల్సిఎం. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందమ్మా 2 3s 6 6 2s 12. అది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అనమాట. 12తో మల్టిప్లై చేస్తాం. 12తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా 2 6s, అండ్ తర్వాత ఏమవుతుందమ్మా 3 4s, తర్వాత ఏమవుతుంది 4 3s. సో ఇన్వర్స్ రేషియో అంటే ఏమవుతుంది 6:4:3. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 2 టర్మ్స్కి అయితే మనం రివర్స్లో రాసేవచ్చు అని చెప్పుకున్నాం. బట్ 3 టర్మ్స్కి వచ్చేటప్పుడు అలా రివర్స్లో రాయడానికి లేదన్న. ఏదైనా సరే మన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి 2 3 స్టెప్స్ రాయాలి కాబట్టి మనం రాసుకుంటాం అంతే. అయితే మనకి
ఎలా అడుగుతాడు క్వశ్చన్లు ఎప్పుడంటే ఎప్పుడైనా సరే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు ఇది అడుగుతాడు. అంటే మీరు క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ ఎలా అడుగుతుందంటే ఇఫ్ ద స్పీడ్స్ ఆఫ్ A, B and C in the ratio of 5:3:4 to cover the same distance, what is their time period ratio అనేసి అడుగుతాడు. ఓకే, అక్కడ జనరల్గా డిస్టెన్స్ కాన్స్టెంట్ అయ్యేటప్పుడు స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి ఇన్వర్స్ రేషియో అనేది మనం తీసుకుంటాం. అక్కడ మళ్ళీ మనం రిపీట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా క్వశ్చన్ అన్నది ఇది ఏదైతే చేస్తామో ఆ క్వశ్చన్ అడిగే విధానం అదనమాట. ఇది అక్కడికి ఇంటర్లింక్ అవుతుంది. ఓకే, సో ఈ ఇన్వర్స్ రేషియో అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి అయితే డైరెక్ట్గా అడిగాడు అమ్మ, సో డైరెక్ట్గా అయితే అడిగాడు. ఇదే క్వశ్చన్ని మనం మీకు ఇప్పుడు ఏదైతే అడిగానో ఇంకేం చేయాల్సిన అవసరం 2:3:4 ఇదే స్టెప్స్ రాస్తాం, లేకపోతే స్పీడ్ రేషియో తర్వాత టైం రేషియో ఇది రాస్తాం అంతే. కానీ ఫాలో అయ్యే మెథడ్ మాత్రం ఇదే. ఎందుకంటే ఇన్వర్స్ రేషియో అనేది టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఈ 2 కాన్సెప్ట్స్లో కూడా మనకి ఏంటంటే ఇన్వర్స్ రేషియో అనేది మనకు వస్తుందమ్మ. ఇన్వర్స్ రేషియో అనేది వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, ఇదైతే మాత్రం మనకు అడిగే ఛాన్స్ ఉందమ్మా. డైరెక్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2/3:4/5:1/6. Find the inverse ratio of 2/3:4/5:1/6 అమ్మా. ఓకే, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2/3:4/5:1/6 అంటే 2/3:4/5:1/6 యొక్క విలోమ నిష్పత్తి ఎంత? విలోమ నిష్పత్తి ఎంత? రైట్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. రేషియోస్ ఇంకా స్లోగా మనం కాన్సెప్ట్ నుంచి మనకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేషియో ఇంటిజర్ టర్మ్స్లో ఉండాలి. అంటే ఇంటిజర్ టర్మ్స్ అంటే నార్మల్ వాల్యూస్ పూర్ణాంకాల్లో ఈ విధంగా ఉండాలి. అంటే 2:3:4 అని కాదు. ఏదైనా సరే నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్లో డెసిమల్గా ఇలా ఉండకూడదని కాదు, మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం అన్నది లెంగ్దీ అవుతుంది, కాంప్లికేట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనం ప్రాబ్లం చేసేటప్పుడు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, అంటే మనం ఎంత సింపుల్గా చేయగలం అన్నట్టు ఉండాలి. సో కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్లో రేషియో ఎప్పుడు ఇచ్చినా సరే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే అది నార్మల్ ఇంటిజర్గా మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాస్తాం? గివెన్ రేషియో అనేసి రాస్తామమ్మా. గివెన్ రేషియో ఇజ్ ఈక్వల్ టు వాట్? గివెన్ రేషియో ఇజ్ ఈక్వల్ టు 2/3:4/5:1/6. ఓకే, నెక్స్ట్ సింప్లిఫైడ్ రేషియో ఇజ్ ఈక్వల్ టు, ఓకే అంటే ఇచ్చిన నిష్పత్తి అనేసి రాస్తాం. దాని తర్వాత ఏంటంటే సరళీకృత నిష్పత్తి అనేసి రాస్తాం. రాసిన తర్వాత ఏంటంటే దీన్ని ఫస్ట్ నార్మల్గా రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం మీకు ఆల్రెడీ చెప్పా. ఎప్పుడు ఫ్రాక్షన్స్లో రేషియో ఇచ్చినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటమ్మా? ఎల్సిఎం తీసుకుంటాం. అంటే ఇక్కడ 3, 5, 6 అమ్మ. జనరల్గా ఏంటంటే అమ్మ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అఫ్కోర్స్ టెక్నిక్స్ తర్వాత చెప్తానని చెప్పాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు ఎల్సిఎం చూపించాల్సిన అవసరం లేదు, మీరు మీ ఓన్గా చేయొచ్చు. 3, 5, 6 అనేసి ఉందమ్మా. ఈ 3, 5, 6లో ఏదైనా ఒక ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఉందంటే, ఒక నెంబర్ వేరే ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతుందంటే అక్కడే ఆ నెంబర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 3, 5, 6 అనే నెంబర్లో 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా, ఆ నెంబర్ని కొట్టేయచ్చు. ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 15, 12, 24 ఇలా ఉందనుకోండి. ఓకే, 30 ఇలా ఉందనుకోండి. ఇన్ని నెంబర్స్ ఎల్సిఎం మనం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 15, 12, 24, 30 అనేసి అన్నాడమ్మ. ఈ నెంబర్స్ అన్నింటికి చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏవైనా నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఒక నెంబర్ వేరే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అనేసి అనుకుంటే ఆ నెంబర్ని కొట్టేయచ్చు. ఇప్పుడు చూడండి 10 అనేది 30 10తో డివిజిబుల్ అవుతుంది, అంతేనే కదా. సో కాబట్టి ఇది ఒక ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇదే 30 15తో కూడా డివిజిబుల్ అవుతుంది, సో ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా 24 అనే నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుంది, సో ఈ నెంబర్ని కూడా క్యాన్సిల్ చేసుకో. అంటే ఈ నెంబర్ మనం యాక్చువల్గా అయితే 5 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలని, కానీ ఏంటంటే ఈ షార్ట్ కట్ ఈ మెథడ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మొత్తం నెంబర్స్ చేయాల్సిన పని లేదు. ఏ నెంబర్స్ అయితే వేరే నెంబర్స్తో డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ మనం కొట్టేయచ్చు. కొట్టేసిన తర్వాత మిగిలిన నెంబర్స్కి మాత్రమే ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎల్సిఎం మనం చాలా ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. సో ప్రతి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనకేంటి 3, 5, 6 డినామినేటర్స్ ఏమున్నాయమ్మా? 3, 5, 6 అనే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఫర్ 3, 5, 6 అమ్మ. సో దీంట్లో 6 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకుంటాం. రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటమ్మా? 5 and 6. 5 and 6 కాబట్టి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 5 and 6? 30. సో అంటే మనకి ఎల్సిఎం ఏమవుతుంది? 30 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇలా డీటెయిల్గా 2/3 × 30 ఈజ్ టు నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? 4/5 × 30 ఈజ్ టు 1/6 ×
30. సో 3 10s 10 into 2 అంటే ఎంతమ్మా 20, 5 6s 6 into 4 అంటే ఎంత 20. So this is I write here. So 20 is to 6 into 4 is what 24. నెక్స్ట్ ఏమవుతుందమ్మా 6 5s. ఓకే, సో ఇది మనకి ఏమవుతుందమ్మా నార్మల్ రేషియో అవుతుంది. ఇప్పుడు ఇన్వర్స్ రేషియో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇలా రాసుకుంటాం ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏమవుతుందమ్మా ఇన్వర్స్ రేషియో ఆఫ్ 20:24:5. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ 20:24:5 అంటే ఏమవుతుందమ్మా 1/20:1/24:1/5. రైట్, అగైన్ మళ్ళీ మనకి ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తామా డినామినేటర్ ఎల్సిఎం తీసుకొని దాంతో మనం మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ ఎల్సిఎం మనకి మీకు ఆల్రెడీ అక్కడే తెలిసిపోతే ఓకే, లేకపోతే సెపరేట్గా మీరు రఫ్ షీట్లో చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి 20కి 24కి 5కి మనకి ఎల్సిఎం కావాలి. సో 20 అన్నది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం 5ని క్యాన్సిల్ చేసేస్తాం. సో రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటమ్మా? సో 20 and 24 ఉందాం. ఇప్పుడు చూడండి ఎల్సిఎం అంటే మనకి డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటాం 20 24 5కి. సో దీంట్లో 20 ఈజ్ డివిజిబుల్ బై 5 క్యాన్సిల్ చేసేస్తాం. రిమైనింగ్ 2 నెంబర్స్ ఇస్ వాట్ 20 and 24. ఇప్పుడు నార్మల్గా మీకు తెలుసు కదా ఈ 2 నెంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటమ్మా 2 5s 2 6s. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ దేంతో డివిజిబుల్ కాదు కాబట్టి 2 2s 4 4 5s 20 26s 120. ఇప్పుడు ఏం చేస్తామా ఈచ్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తాం 120తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అంటే 26s సో 6 24 5s 5 అండ్ తర్వాత ఎంతమ్మా 5 2s 5 4s అంటే ఎంత వస్తుందమ్మా 6:5:24. ఓకే, సో 120 అన్నది ఎల్సిఎంతో ప్రతి నెంబర్ని కూడా మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 26s వస్తుంది 24 5s. ఓకే, తర్వాత ఏమొస్తుందమ్మా 5 24s. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందమ్మా 6:5:24. క్లియర్, అర్థమైందమ్మా? సో అంటే మనకి ఫ్రాక్షన్ ఫామ్లో ఉండేటప్పుడు కాలిస్తే ఎల్సిఎం రాసుకోండి అమ్మా సెపరేట్గా. సో మీరు సెపరేట్గా రాసుకోవచ్చు, సెపరేట్గా చేయొచ్చు. సో ఎల్సిఎం అంటే మీన్ డినామినేటర్స్ ఇచ్చేటప్పుడు ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో ఒక రేషియో ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ డినామినేటర్ ఎల్సిఎం తీసుకుంటాం. ప్రతి టర్మ్ని కూడా డినామినేటర్ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు నార్మల్ రేషియో వస్తుంది. ఆ నార్మల్ రేషియోకి ఇన్వర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి నెక్స్ట్ వన్ అన్నమాట. ఇన్వర్స్ రేషియో అన్నది మనకి నెక్స్ట్ 5th రేషియోగా వస్తుంది. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్వర్స్ రేషియో అనే కాన్సెప్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. విలోమ నిష్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. రైట్, సో ఇది అయిపోయిందమ్మా, నోట్ చేసుకున్నారా? లెట్స్ టేక్ ద లాస్ట్ వన్. ద లాస్ట్ వన్ ఈస్ సో కాంపౌండ్ రేషియో. ఓకే, కాంపౌండ్ రేషియో తెలుగులో బహుళ నిష్పత్తి అని అంటాము. ఓకే, కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్ని రేషియోస్ ఇస్తే ఆ రేషియోస్ అన్నింటినీ కూడా ప్రొడక్ట్ తీసుకోవడం. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ కాంపౌండ్ రేషియో ఇస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషియోస్. అంటే ఇచ్చిన నిష్పత్తుల యొక్క మొత్తం లబ్ధం అనమాట. సో సపోజ్ మనకి A:B, C:D అండ్ E:F అనేసి ఇలా ఇచ్చాడు అనుకోండి. ఓకే, ద కాంపౌండ్ రేషియో ఆర్ బహుళ నిష్పత్తి A:B, C:D, E:F అంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F అమ్మ. The compound ratio is what? A/B into C/D into E/F. బహుళ నిష్పత్తి అంటే. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి. ఇచ్చిన నెంబర్స్ ఎన్ని రేషియోస్ ఇస్తాడో అన్ని రేషియోస్ని కూడా మనం మల్టిప్లై చేయడమే. ఓకే, సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:5, 5:6 ఇలా ఇచ్చాడమ్మ ఒక రేషియో. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 4:5, 5:6 యొక్క బహుళ నిష్పత్తి ఎంత? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సారీ, ఇలాంటివి అంటే మనం కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిందే. మనకేంటంటే కంబైన్ చేసి అడుగుతుంటాడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ద కాంపౌండ్ రేషియో ఇస్ నథింగ్ బట్ వాట్ 2/3 ఇంటూ 4/5 ఇంటూ 5/6 అని. సో ఇక్కడ ఏమవుతుంది 5 గెట్ క్యాన్సిల్. సో 2 1s 2 3s అంటే ఏమవుతుందమ్మా 4/9. సో దాన్నే మనం డీటెయిల్గా రాస్తాం 4:9 ఈజ్ ద కాంపౌండ్ రేషియో. ఓకే, బహుళ నిష్పత్తి ఇస్ నథింగ్ బట్ 4:9, 4/9. ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషియోస్ అంటే మనకి ఇచ్చిన నిష్పత్తులు మొత్తం, మనకి ఇచ్చిన టర్మ్స్ మొత్తం యొక్క లబ్ధం ఏదైతే ఉందో
అది మనకి ఏమవుతుందమ్మా కాంపౌండ్ రేషియో అనేది అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ పార్ట్ ఆఫ్ రేషియో, అంటే థియరీ పార్ట్ ఆఫ్ రేషియోస్కి మనం ముందు ప్రాబ్లం చేసే ముందు మనం ఇవి తెలుసుకోవాలన్నమాట. సో మన టైప్స్ ఆఫ్ రేషియోస్ ఏమున్నాయో ఒకసారి చెప్పండి అమ్మా. డూప్లికేట్ రేషియో అంటే ఏం తీసుకోవాలి, స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్. నెక్స్ట్ ఏంటమ్మా ట్రిప్లికేట్ అంటే ఘన నిష్పత్తి, ఏం తీసుకుంటాం క్యూబ్స్. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ ఘనమూల నిష్పత్తి. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా క్యూబ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. ఇన్వర్స్ రేషియో అంటే ఓకే 1/n అనేసి తీసుకుంటాం. అలాగే మనకి ఏంటి నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అనేది వస్తుందన్నమాట. ఓకే, కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషియోస్, రైట్. సో ఇది మనకి కంప్లీట్గా థియరీ పార్ట్లో ఉన్నదమ్మా. థియరీ పార్ట్లో కంప్లీట్గా ఇలా. సో మనం ఒక ప్రాబ్లం తీసుకుందామా. సో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. సో అంటే దీంట్లో ఉన్న మ్యాక్సిమం ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా మనకు చూద్దాం. సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మనం తీసుకుందాం. ఇఫ్ A is to B is equal to 3 is to 4, B is to C is equal to 5 is to 2, then find A is to B is to C. అంటే A is to B is equal to 3 is to 4, B is to C అనేది 5 is to 2 అయితే A is to B is to C. ఓకేనా, ఆల్రెడీ చాలామంది ఏంటంటే దీనికి షార్ట్ కట్స్ 3 is to 4 అనేసి 5 is to 2 లేకపోతే ఎక్కడే మల్టిప్లై చేసేస్తారు. అలా చేయకూడదు, మనం బేసిక్గా కన్వెన్షనల్ మెథడ్లో చేయాలి. ఎలా చేస్తానో చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఇచ్చింది మనం చూద్దాం. A is to B and B is to C అనేసి ఇచ్చాడు. సో గివెన్ దట్ A is to B is equal to 3 is to 4 and B is to, సో ఇక్కడ రాసుకోండి అమ్మా. A is to B is equal to what 3 is to 4, B is to C is equal to what 5 is to 2. ఓకే, ఇప్పుడు మనకు అడిగింది ఏంటి A is to B is to C. మనం జనరల్గా మీరు కావాల్స్తే రఫ్ పేజ్లో మీకు ఏమైనా ఐడియా రాకపోతే మీరు సెపరేట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి A is to, ఇక్కడే నేను రాస్తున్నాను చూడండి, ఇప్పుడు రాసుకోకండి తర్వాత మీరు రాసుకుందరు. సో A is to B is to C అనే వాల్యూ కావాలి. మనకి ఏమి ఇచ్చాడమ్మా 2 సెపరేట్ రేషియోస్ ఇచ్చాడు. A is to B అనేది ఒక రేషియో ఇచ్చాడు, B is to C అనేది ఒక రేషియో ఇచ్చాడు. ఇప్పుడు మీరు వేరియబుల్ టర్మ్స్లో చూడండి. సో B టర్మ్ అనేది మనకి ఏమైందమ్మా కామన్గా ఉంది, కానీ నెంబర్స్ చూసేటప్పుడు మాత్రం కామన్గా లేదు. లెట్స్ సే దట్ సపోజ్ నేను A is to B అనేది ఒక 3 is to 4 అనేసి ఇచ్చి B is to C అనేది లెట్స్ సే దట్ 4 is to 5 అనేసి నేను ఇచ్చాను. 4 is to 5 అనేది నేను ఇచ్చాను. అయితే A is to B is to C వాల్యూ నేను చెప్పచ్చా లేదమ్మా, చెప్పచ్చా లేదా? ఇక్కడ B వాల్యూ సేమ్ ఉంది, ఇక్కడ 4 అనే నెంబర్ సేమ్ ఉంది. ఇప్పుడు A is to B is to C ఏమవుతుంది చెప్పండి, 3 is to 4 is to 5. ఓకే, అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ B అనే టర్మ్ని నేను సేమ్ చేసుకోవాలి, కామన్గా ఉండేటట్లు ఒకే నెంబర్ ఉండేటట్లు చేయాలి. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని మనకి సేమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు రాసుకుంటారు గివెన్ దట్ అనేసి రాసుకుంటారు. గివెన్ దట్ A is to B is equal to 3 is to 4 and B is to C is equal to 5 is to 2. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే అమ్మా, ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్లో మీరు ఏం చేస్తారంటే ఈ రెండు మనకేం కావాలమ్మా, ఈ రెండు సేమ్ కావాలి. ఈ రెండు సేమ్ కావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టర్మ్ని ఓకే 5తో మల్టిప్లై చేస్తాం. ఈ టర్మ్ని 5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది 4 into 5 అన్నది 20 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ని మనం ఏం చేస్తాం అంటే 4తో మల్టిప్లై చేస్తాం. కంప్లీట్ రేషియోని చేయాలి, ఏదో ఒక టర్మ్ చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ చూడండి, ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ ఉన్న నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. జస్ట్ ఎక్స్చేంజ్ చేస్తాం అంతే. ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏంటి, ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి కాబట్టి ఏం చేస్తాం అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, ఈ నెంబర్ని ఏం చేస్తామా ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మీరు సెపరేట్గా మళ్ళీ రాసుకోండి. A is to B అనేది ఏమవుతుందమ్మా 3 into 5 అంటే 15 is to 4 into 5 అంటే ఎంత 20. సో B is to C అంటే ఏమవుతుందమ్మా 4 into 5 అంటే 20 అవుతుంది. సో 2 is నెక్స్ట్ ఏమవుతుందమ్మా 2 into 4 అంటే 8 అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటమ్మా దెన్ దేర్ ఫోర్ A is to B is to C వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఇక్కడ ఇది మొత్తం ప్రాబ్లం మొత్తం ఏంటంటే రాయడానికి ఏమీ లేదు, డైరెక్ట్గా ఏంటంటే స్టెప్స్ రాసుకుంటే డైరెక్ట్ స్టెప్ రాసుకుంటూ పోవడం అంతే. A is to B is to C. సో డైరెక్ట్గా ఏమొస్తుందమ్మా 15 is to 20 is to 8. 15 is to 20 is to 8. జస్ట్ ఈ ప్రాబ్లంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ టర్మ్స్ అన్నది ఈ టర్మ్ని ఏంటంటే ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తాం, ఈ టర్మ్ని ఏంటంటే ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. రైట్, అర్థమైందమ్మా? సో ఇది మనకి ఏంటంటే 2 టర్మ్ రేషియో ఇచ్చేటప్పుడు అనమాట. సో అంటే 2 రేషియోస్ ఇచ్చేటప్పుడు A is to B is to C. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ నేను ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాను. ఇది అర్థమైందమ్మా అందరికీ? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు నేను దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ నేను చేస్తున్నాను.
then find A is to B is to C is to DM. Okay, so if A is to B is equal to 3 is to 4, B is to C is equal to 5 is to 2, C is to D is equal to 3 is to 5, then find A is to B is to C is to D. సో ప్రీవియస్గా 3 టర్మ్ రేషియో అడిగాడు, ఇప్పుడు ఏంటంటే 4 టర్మ్ రేషియో అడిగాడు. అంటే ఇక్కడ ఏంటి, సో జనరల్గా అలా ఎన్ని టర్మ్స్ అడిగినా సరే ఇక్కడి నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం తీసుకునేది మాత్రం 2 రేషియోస్ మాత్రమే. ఆ 2 రేషియోస్ అయిపోయిన తర్వాత సో ఈ 2 రేషియోస్లో ఏది కామన్ చేయాలి, బీ టర్మ్ అనేది కామన్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనే వాల్యూ వస్తుంది. సో దాని తర్వాత మనం ఎడిషనల్గా ఏంటంటే ఇంకొక స్టెప్ రాస్తాం. ఓకే, సో సేమ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు చూడండి. సో గివెన్ దట్ ఏ ఇస్ టు బి ఎంత ఇచ్చాడమ్మా, 3 is to 4 ఇచ్చాడు. బి ఇస్ టు సి ఎంత ఇచ్చాడు, 5 is to 3. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 2 రేషియోస్ తీసుకోండి. ఈ 2 రేషియోస్ తీసుకొని ఏ ఇస్ టు బి ఇస్ టు సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ ఇస్ టు బి సేమ్ ప్రాబ్లం కాబట్టి ఏ ఇస్ టు బి 3 is to 4, బి ఇస్ టు సి 5 is to 2, ఈ రెండింటిని నేను ఈక్వల్ చేయాలి. సో కాబట్టి దీన్ని 5తోని 4తో మల్టిప్లై చేస్తాను. చివరికి నాకు ఏమొచ్చిందమ్మా, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనే వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం ఇచ్చాడమ్మా, సి ఇస్ టు డి అనేది ఇచ్చాడు. ఓకే, సో దాని క్రిందే రాస్తారు, సి ఇస్ టు డి అనేది మనకి ఏమొచ్చిందమ్మా, 3 is to 5. సో ఐ రిపీట్ ఇట్ అగైన్, ఇక్కడ నేను రాస్తున్నానమ్మా, అంటే స్పేస్ సరిపోవట్లేదు, నేను ఇక్కడ మరొకసారి రాస్తున్నాను. 15 is to 20 is to 8 అనేసి వచ్చింది మనకి. అలాగే మనకి సి ఇస్ టు డి అనే వాల్యూ ఎంత వచ్చిందమ్మా, సి ఇస్ టు డి అనే వాల్యూ 3 is to 5 అనే వాల్యూ వచ్చింది. ఇది రాసుకుంటారు. సో ఇప్పుడు నేను ఏ టర్మ్స్ కామన్ చేయాలి, ఈక్వల్ చేయాలి, సి టర్మ్స్ అనేవి మనం కామన్ చేయాలి. ఇక్కడ సి టర్మ్ ఏముందమ్మా, 8 ఉంది, ఇక్కడ ఏముంది 3 ఉంది. అంటే చెప్పండి ఇప్పుడు ఈ టర్మ్ దేంతో మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఈ టర్మ్ దేంతో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ జస్ట్ ఈ 2 వాల్యూస్ నేను ఏంటంటే సేమ్ చేసుకోవాలి. సో కాబట్టి జస్ట్ ఎక్స్చేంజ్ ద నెంబర్స్ అమ్మ. అంటే ఏమవుతుంది, ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది కొంచెం లెంగ్తీగా అవుతుంది కాబట్టి మీరు పక్కన రాసేసుకున్నా సరిపోతుంది. మీకు చెప్పాను కదమ్మా, 4-5 స్టెప్స్ వరకు మీరు కన్ఫైన్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి మీరు తగ్గించుకోవచ్చు. సో ఆ 5 స్టెప్స్ కంటే తక్కువ అయితే మాత్రం చేయకండి. 5 స్టెప్స్ వచ్చేసాయని అనుకుంటే మీరు పక్కన రాసుకోవడం కానీ అలా రాసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అంటే మనకి సో 15 3 is 45, 3 into 20 అంటే ఎంత అవుతుందమ్మా, 60 అవుతుంది. 3 into 8 is what, 24. అలాగే మనకి సి ఇస్ టు డి వాల్యూ ఎంత అవుతుందమ్మా, 3 8 is 24, 8 3 is 24. నెక్స్ట్ ఏమవుతుంది, 8 5 is 40. ఓకే, సో సి వాల్యూ వచ్చేసింది కాబట్టి ఫైనల్లీ దేర్ ఫోర్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి వాల్యూ ఎంత అవుతుందమ్మా, 45 is to 60 is to 24 is to 40. అండ్ దిస్ ఇస్ ద కన్వెన్షనల్ మెథడ్. మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ విధంగా మనం చేయాలి. సో వీ డోంట్ సపోజ్ టు అప్లై ద షార్ట్ కట్స్. ఇక్కడ షార్ట్ కట్స్ మనం ఏం అప్లై చేయము. సో డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇన్ని స్టెప్స్ రాస్తే సో విల్ గెట్ ద ఎగ్జాక్ట్ మార్క్స్. అండ్ ద సింపుల్ థింగ్ ఈజ్ వీ డోంట్ నీడ్ టు బై హార్డ్ ఎనీథింగ్. సో వెన్ వీఆర్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్ లైక్ దిస్, అంటే మనం కన్వెన్షనల్ మెథడ్స్లో మనం చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడ బై హార్ట్ చేయాల్సిన ఛాన్స్ లేదు ఇక్కడ. సో ప్రతి ప్రొసీజర్కి ఇది ఒక షార్ట్ కట్ అదొకటి అనేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే ప్రతిదీ కూడా జస్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే దాన్ని బేస్ చేసుకొని మొత్తం మనం చేయొచ్చు. ఓకే అమ్మ, సార్ ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్, హోంవర్క్ ప్రాబ్లమ్. సో మీరు ఒకసారి చేయండి అమ్మ. ఓకే అమ్మ, డూ ఇట్ యాజ్ హోంవర్క్. సో ఇక్కడైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇప్పుడు మనకి ఇచ్చిన టర్మ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే కంటిన్యూటీలో ఉండాలి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, ఫైనల్గా రేషియో అన్నది P is to Q is to R is to S. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి, A is to B is to C is to D. అంటే మనం తీసుకునే రేషియోస్ ఎలా ఉండాలంటే A is to B ఫస్ట్ ఉండాలి, తర్వాత ఏమో B is to C ఉండాలి, నెక్స్ట్ C is to D. ఆ కంటిన్యూటీ ఉండాలమ్మ. A is to B is to C అంటే ఫస్ట్ A is to B, B is to C, నెక్స్ట్ తీసుకునేది ఏంటంటే C is to D. ఆ విధంగా మనం కంటిన్యూటీ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే P is to Q, Q is to R, S is to R ఇచ్చాను. నేను ఫస్ట్ P is to Q కావాలి, తర్వాత ఏంటి Q is to R, నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటమ్మా R is to S తీసుకోవాలి. నేను ఇచ్చింది S is to R. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకొని తీసుకోండి. ఓకే, ఇలా మనకి ఏంటంటే ప్రతి టాపిక్ కూడా ఫస్ట్ మనం థియరీ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే సో విల్ డూ ద మోర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దిస్ రేషియోస్ టాపిక్. సో అంటే మనకి బేసిక్గా ఒక టాపిక్ తీసుకొని ఎలా ఉంటుందనే ఐడియా చెప్పడానికి చెప్పాను. సో అవర్ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ అయితే సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్తుంది ఏంటంటే మీరు కొంత టైం స్పెండ్ చేయండి. సో స్పెండ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కూడా మనకి ఇది అయిపోయిన తర్వాత అంటే మనకి 30 days కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే యూ స్పెండ్ దట్ 1 hour or 1.5 hours ఎవ్రీడే. సో ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు కొన్ని పేపర్స్ ఇస్తాను, తర్వాత మీరు హ్యాండ్ అవుట్స్ నుంచి చేయండి. తర్వాత ఏంటంటే మనకి మెయిన్ సో కొన్ని డైరెక్ట్గా మెయిన్స్
రిలేటెడ్గా మనకు కొన్ని టెస్టులు కూడా ఇక్కడ పెడతాం. సో అది కూడా ఏంటంటే ఐ విల్ కరెక్ట్ ఆన్ మై సెల్ఫ్, అంటే నేనే కరెక్ట్ చేస్తాను. సో మీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయన్నది అక్కడే మీరు క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో అఫ్కోర్స్ మీ టార్గెట్ అనేది మీ ఓన్ టార్గెట్ మీకు ఉండొచ్చు, బట్ నేనైతే మీకు పెట్టే టార్గెట్ 50/50 డేటా ఇంటర్ప్రిటేషన్. స్పెషల్గా మీరు ఏంటంటే వేరే వాళ్ళతో సంబంధం లేకుండా మీరు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు దీనికోసం స్పెషల్గా అనేసి అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేసుకునేటప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉండాలి. టేక్ దట్ అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్కి ఏంటంటే 50/50 అన్నది ఉండాలి. ఎందుకంటే ఇట్స్ రియల్లీ అన్ అడ్వాంటేజ్. బికాజ్ ఏంటంటే స్టిల్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ డోంట్ నో దట్ దిస్ ఇస్ అన్ అంటే చాలామందికి ఎందుకంటే నాకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి సార్ ప్రిలిమ్స్లో చెప్పారు కదా అదే సరిపోతుందా అనేసి, అంతేనా అనేసి. ప్రిలిమ్స్లో నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ కాదు, జనరల్గా చెప్తున్నాను. ప్రిలిమ్స్లో నేను చెప్పింది ఏంటి, ఆబ్జెక్టివ్. అందులో చెప్పినవన్నీ షార్ట్ కట్స్. అది మీరు ఎలా అప్లై చేస్తారు, మీకు ఆన్సర్ వరకు వస్తుంది. ఆన్సర్ వస్తే మీకు 2 మార్క్స్ పడతాయా, పడవుగా. సో 1/2 మార్కో 1 మార్కో, సో దట్ డిపెండ్స్ ఎవరు కరెక్ట్ చేస్తారో వాళ్ళు. అండ్ తర్వాత వాళ్ళు ఎగ్జామినర్ ఎలా ఇచ్చాడు అన్న దాన్ని బట్టి మేబీ నాకు తెలిసి 1/2 మార్క్ to 1 మార్క్స్ ఇస్తాడు. ప్రొసీజర్ ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఏంటంటే మీకు ఆ అడ్వాంటేజ్ ఉంది. సో యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇట్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గివెన్ యాజ్ S/R, బట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ R/S. I have given you that like S/R, but you have to convert it as R/S. ఓకే, డోంట్ వరీ. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్స్ జస్ట్ మరొకసారి ఎలా ఉంటుంది క్లాస్ అనేసి అనమాట. కంప్లీట్ థియరీ పార్ట్తో పాటు ఏంటంటే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేస్తాం అదమ్మా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్ అమ్మా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టాపిక్. ఫర్ సమ్ టాపిక్స్ వీ రిక్వైర్ మోర్ టైమ్. 60 hours అన్నాను కాబట్టి, కానీ సో ఇట్ క్రాసెస్. లేదు అది యాక్చువల్గా ఏంటంటే అదే చెప్పాను కదా, చాలామంది ఏంటంటే రిక్వెస్ట్ మీరు అంటే లేదు. సో నెక్స్ట్ ఫ్రైడే పక్కా. ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్ ఆర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ అనమాట. సో చాలామంది మేము February 15th నుంచి లైక్ శివరాత్రి తర్వాత పెట్టుకున్నాం అనేసి చెప్పారనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో నాన్ స్టాప్గా అంటే లైక్ యువర్ సిలబస్ విల్ బీ కంప్లీటెడ్ బై March 15th. సో 15th మనం స్టార్ట్ చేస్తుంది, జస్ట్ 1 month అమ్మ, 1 go. సో సండేస్ కూడా ఉంటాయి క్లాసెస్. అండ్ అఫ్కోర్స్ శివరాత్రి కూడా కావలిస్తే జాగారం ఇక్కడే చేసుకుందాం. ఓకే అమ్మా? ఓకే అమ్మా. సో ఇది టాపిక్ వైజ్ అమ్మ. టాపిక్ కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాగా కావాల్సిందంటే ఎక్స్ట్రాగా మనకి టైం పడుతుందమ్మా. ప్రతి టాపిక్ ఇంతే అనేసి నేను చెప్పలేను. ఓకే, ఇట్ డిపెండ్స్ అన్న. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.